చింకీ నాన్న ప్రిన్సెస్ ఇంకా గట్టు అమ్మ ముద్దుల కొడుకు. ఇద్దరూ అమ్మ నాన్నలను బాగా ప్రేమించేవారు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే సమయానికి వస్తే చింకీ ఎప్పుడు వాళ్ళ నాన్న సైడే తీసుకునేది. ఇంకా గట్టు వాళ్ళ అమ్మ వెనుక నిలబడేవాడు. ఒకరోజు ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నాన్న పవర్ఫుల్లా లేక అమ్మనా? నా అమ్మ మా నాన్న కన్నా చాలా పవర్ఫుల్. అప్పుడే అమ్మ హాల్లోకి వచ్చి నాన్నని పిలుస్తూ ఉంటుంది. వినండి, సిలిండర్ అయిపోయింది, స్టోర్ రూమ్ నుంచి సిలిండర్ తీసుకుని రండి. అది విని చింకీ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి విషయం చింకీ? లేదు, ఏం లేదు, మీరు వెళ్ళండి. నాన్న సిలిండర్ తీసుకుని వస్తారు. చింకీ మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. గట్టుకి కోపం వస్తుంది. అప్పుడే నాన్న బరువైన సిలిండర్ నాన్న బాహుబలిలాగా ఎత్తుకుని కిచెన్ వైపు వెళ్తాడు. చూసావా, నాన్న బాహుబలిలాగా పవర్ఫుల్. అమ్మ సిలిండర్ కూడా లేపలేరు. సరేలే కానీ నాన్న సిలిండర్ ఎత్తగలడు. కానీ ఉదయం నుంచి గంటలు వంటగదిలో నిలబడి మన కోసం టిఫిన్, లంచ్, సాయంత్రం స్నాక్స్, ఇంకా రాత్రికి డిన్నర్ అయితే తయారు చేయలేరు కదా. అమ్మ చేతిలో చీపురు పట్టుకుంటే క్షణాల్లో ఇల్లు అంతా శుభ్రమైపోతుంది. నాన్న వంగి పని చేస్తే ఆయనకు నడుము నొప్పి వస్తుంది. అమ్మ ఈ పనులన్నీ ఫటాఫట్ చేసేస్తుంది. అయితే నాన్నకంటే అమ్మే కదా పవర్ఫుల్. అది విని చింకీకి కోపం వస్తుంది. లేదు, నాన్నే పవర్ఫుల్. లేదు అమ్మా. లేదు, నాన్నే. ఇద్దరి గొడవ విని అమ్మా నాన్న హాల్లోకి వస్తారు. గట్టు, చింకీ ఎందుకు గొడవ పడుతున్నారు? చూడమ్మా, నాన్నే నీకన్నా పవర్ఫుల్ అంట, చింకీ అంది. అందులో తప్పేముంది? చింకీ సరిగ్గానే చెప్పింది కదా, నేను పవర్ఫుల్గా ఉన్నా. అది విని అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది. అలా అయితే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానో మీరది చేయగలరా? ఎస్, కమాన్ నాన్న, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకు చేయను? ఏం చేయాలి? సింపులే. ఇవాళ మనమిద్దరం కలిసి భోజనం తయారు చేద్దాం. మీరు మీకోసం ఇంకా చింకి కోసం తయారు చేయండి, నేను గట్ నా కోసం తయారు చేస్తాను. ఇది చీటింగ్ కదా. నాన్న భోజనం తయారు చేస్తారు, మీరు నాన్నలాగా ఆఫీస్కి వెళ్ళగలరా? నాన్నలాగా కార్ నడిపించగలరా? తల్లి, మీ నాన్నని అడుగు. మీరిద్దరూ పుట్టక ముందు నేను కూడా ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ నాన్నని తీసుకుని ఆఫీసులో దింపి ఒక్కదాన్ని కార్లో ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ ఇద్దరు పుట్టిన తర్వాత నేను ఆఫీస్ మానేయాల్సి వచ్చింది. అయితే సరే, మీ ఛాలెంజ్ ని ఒప్పుకుంటున్నాము. ఇప్పుడు కిచెన్ లో మహాసంభ్రమం జరుగుతుంది. అమ్మ వర్సెస్ నాన్న. పోటీ మొదలైంది. అమ్మా నాన్న కూరగాయలు కోస్తూ ఉంటారు. కానీ అమ్మ చేతులు నాన్నకన్నా వేగంగా వెళ్తూ ఉంటాయి. గట్టుకి తెలుసు నాన్న అమ్మ దగ్గర ఓడిపోతాడు అని. ఎందుకంటే వంట చేయడం ఆయన వల్ల కాదు అని. కానీ చింకీకి నాన్న మీద పూర్తి నమ్మకం ఉంది. ఇద్దరూ గ్యాస్ మీద వాళ్ళ కూరను మొదలు పెడతారు. ఇంకా ఇద్దరూ పిండి కలుపుతూ ఉంటారు. ఇప్పుడు నాన్న అమ్మ కన్నా వేగంగా చేస్తూ ఉంటాడు. బలంగా పిండి కలుపుతూ ఉంటాడు. ఎస్ నాన్న, కమాన్ నాన్న, కమాన్ కమాన్. ఇద్దరూ పిండి కలిపి రోటీ ఒత్తుతూ ఉంటారు. నాన్న త్వరగా రోటీలు ఒత్తుతాడు. ఇంకా అవి గుండ్రంగా అవుతాయి. దానితో పాటు అచ్చం అమ్మ రొట్టెల్లానే పెనం మీద బుగ్గలలాగా పొంగుతూ ఉంటాయి. వావ్ నాన్న, మీకున్న ఈ టాలెంట్ గురించి మాకు తెలీదు. మీరు రోటీలు ఎక్కడ చేయడం నేర్చుకున్నారు? కాలేజీలో తల్లి, మా ఫ్రెండ్స్తో మేము బెంగళూరులో ఫ్లాట్ తీసుకుని ఉన్నప్పుడు నేను రోటీ తయారు చేసేవాడిని. అమ్మా నాన్న ఇద్దరూ భోజనం తయారు చేశారు. పెద్ద పోటీ పూర్తయింది. పోటీ పూర్తయింది, కానీ అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు పోటీదారులు విజయవంతంగా పోటీ పూర్తి చేశారు. ఇంకా ఏంటి, గట్టు చింకి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. నాన్న చింకీకి భోజనం వడ్డిస్తారు. ఇంకా అమ్మ గట్టుకి. ఇద్దరూ ఒక్కొక్క ముక్క తింటారు. ఇంకా భోజనం చేయడం మొదలు పెడతారు. వావమ్మా, ఈరోజు మీరు చాలా రుచిగా వంట చేశారు, భలే ఉంది. కానీ పాపం చింకీ మొదటి ముద్దకే తను గట్టిగా దగ్గుతూ ఉంటుంది. తన కళ్ళు ముక్కు నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. తను చాలా ఘోరంగా మొహం పెట్టి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఏమైంది? భోజనం సరిగ్గా తయారవ్వలేదా? రోటీ బాగుంది, కానీ కూరలో ఉప్పు కారం ఎక్కువైంది. నా నోరు మండిపోయింది. అది విని నాన్న అమ్మ మొహం చూస్తాడు.
అమ్మ అర్థం చేసుకుని త్వరగా నాన్న తయారు చేసిన కూర తీసుకుని తన కిచెన్లోకి పరిగెడుతుంది. కొంత సమయం తర్వాత కూర తీసుకుని అమ్మ మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంకా తను ఆ కూరను చింకీకి వడ్డిస్తుంది. ఇప్పుడు తిని చూడు. చింకీ ఒక్క ముక్క తింటుంది. ఇంకా తను ఆశ్చర్యపోతుంది. వావ్ అమ్మా, కారం అంతా మాయమైపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. మీరు అలా ఏం చేశారు? ఏం లేదు, కాస్త నీళ్లు చింతపండు పిండి మళ్ళీ కూరను ఉడికించాను అంతే. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. చూశారా అమ్మ టాలెంట్? నేనైతే జోక్ చేశాను, కానీ అసలుకి పవర్ఫుల్ అంటే మీ అమ్మనే. ఏ అమ్మ గెలిచింది, అమ్మ గెలిచింది. నాన్న, ఇప్పుడు మేము ఒప్పుకోవాల్సిందే, అమ్మ చాలా పవర్ఫుల్. అలా ఏం లేదు తల్లి, మేమిద్దరం మీతో జోక్ చేశాము. మేమిద్దరం పవర్ఫుల్లే. మేల్ ఇంకా ఫీమేల్ ఇద్దరూ ఎప్పుడు పవర్ఫుల్ అవుతారంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు. ఇద్దరిలో ఒకరు తోడు వదిలేసినా మరొకరి పవర్ అదంతటా అదే తగ్గిపోతుంది. అర్థమైందా మీకు? మీ నాన్న చేయగలిగిందే నేను చేయలేను. ఇంకా మీ అమ్మ చేసినట్లు నేను చేయలేను. కానీ మీ ఇద్దరు కలిసి చాలా చేయగలరు, అంతే కదా? సరిగ్గా చెప్పావు. మనం ఇవాళ ఏం నేర్చుకున్నాము? మనం ఎప్పుడూ పొగరుగా ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషిలో వేరువేరు టాలెంట్లు దాగి ఉంటాయి. మనం ఒకరిని ఒకరు గౌరవించాలి. అంతేకాక ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి. అయితే పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి భోజనం అంతా పూర్తి చేద్దాం. భోజనం చల్లారిపోతుంది, ఇంకా ఆకలిగా ఉంది. పదండి. పదండి. ఇంకేంటి, గట్టు చింకీలతో కలిసి అమ్మా నాన్న కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంకా భోజనం ఆనందంగా చేస్తారు. చాక్లెట్ ఛాలెంజ్. గట్టు చింకి వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్త, మామ, పిన్ని, బాబాయ్ వచ్చారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. చుట్టాలందరినీ చూసి గట్టు చింకి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. గట్టు చింకి రండి నాన్న. గట్టు చింకి వచ్చి అత్త, మామ, పిన్ని, బాబాయ్ని కలిశారు. వాళ్ళకి వాళ్ళ ఊరు నుంచి చాలా స్వీట్స్, గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్స్ వచ్చాయి. చాక్లెట్స్ ని చూడగానే గట్టు చింకిలికి చాలా ఆనందంగా అనిపించింది. అమ్మ, నాన్న, నాన్నమ్మ అందరూ కలిసి చుట్టాలతో మాట్లాడుతున్నారు. కాసేపటి తర్వాత మాటలన్నీ అయిపోయాయి. అందరూ బోరు కొడుతుందని టీవీ చూడడం మొదలు పెట్టారు. చింకీ, ఎవ్వరూ మాట్లాడడం లేదు. అందరికీ బోర్ కొట్టింది. ఇంకా అలాగే చూస్తూ ఉంటే అత్త, మామ, పిన్ని, బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్తామని అంటారు. మనం ఎలాగైనా వాళ్ళని ఇక్కడే ఉండేలా చేయాలి, సరేనా? ఐడియా! మనందరం కలిసి గేమ్ ఆడదాం. గేమా? ఏం గేమ్? అప్పుడే ఇద్దరి చూపు చాక్లెట్స్ పై పడింది. ఇద్దరు ఒకరినొకరు చూసి ఒకేసారి అరిచారు. చాక్లెట్ ఛాలెంజ్. ఇంకేం కాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత గట్టు చింకి అందరి ముందుకు వెళ్లి ఇలా అన్నారు. మనం టీవీ చూడటం కంటే ఏదైనా గేమ్ ఆడితే బాగుంటుంది. ఆడదాం ఆడదాం, మజా వస్తుంది. కానీ ఏ గేమ్ ఆడాలి? అప్పుడే మామగారు గట్టు చేతిలోని చాక్లెట్స్ ని చూసి, కొంపదీసి మీరిద్దరూ చాక్లెట్ ఛాలెంజ్ గురించి కాదు కదా? ఎస్, మా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, అందుకని మనము చాక్లెట్ ఛాలెంజ్ ఆడదాము. తప్పకుండా ఆడదాం. చెప్పండి, ఎలా ఆడాలి? మేం ఇద్దరిద్దరిని ఒక టీం లాగా చేస్తాము. అమ్మ, నాన్న, అత్త, మామ, పిన్ని, బాబాయి, నానమ్మ, చింకి, సరేనా? మాకైతే గ్రూప్ ఉంది గట్టు, కానీ నీ జోడీ ఎక్కడ ఉంది? నేను మీకు ఛాలెంజ్ ఇస్తాను కదా, తర్వాత నేను మీతో కలిసి ఆడతాను. అప్పుడు చింకి మనకు ఛాలెంజ్ ఇస్తుంది. సరే, నీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పు. ప్రతి జోడీలో ఒకరికి కళ్ళకు గంతలు కడతాము. వాళ్లకు చాక్లెట్ ఇస్తాము. వాళ్ళు ఆ చాక్లెట్ వాళ్ళ జోడీ మెంబర్కి తినిపించాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? పదండి, లైన్లో నిల్చోండి. అందరూ లైన్లో నిలబడ్డారు. గట్టు ఇలా ఆలోచించసాగాడు. ఫస్ట్ ఎవరికి ఛాలెంజ్ ఇద్దాము? అత్తకి. అత్త, మీరు కళ్ళకి గంతులు కట్టుకొని మామగారికి చాక్లెట్ తినిపించాల్సి ఉంటుంది. హే అత్త, కమాన్. ఇంకేం, అత్త కళ్ళకి గట్టు గంతలు కట్టాడు. అత్తని 3 times రౌండ్గా తిప్పి వదిలిపెట్టారు. అత్త చేతిలో చాక్లెట్ ఉంది. అత్త మెల్లిగా మామని వెతకసాగింది. సీత, నేను ఇక్కడ ఉన్నాను. నో మామగారు, నో చీటింగ్. అత్త మాటికి మామ దగ్గరికి వెళ్లి టచ్ చేసి చూసి మళ్ళీ తిరిగి వేరే జోడి దగ్గరికి వెళ్తుంది. ఇలాగే చాలాసార్లు జరిగింది. కానీ చివరికి ఒక అద్భుతం జరిగింది.
అత్త మామ దగ్గరికి వెళ్ళి మామ నోట్లో చాక్లెట్ పెట్టింది. ఏ అత్త గెలిచింది. వావ్, అత్తగారు మీరు చాలా బాగా ఆడారు. మామయ్యని ఎలా గుర్తుపట్టారు? చాలా సింపుల్, తన పర్ఫ్యూమ్. ఆ స్మెల్ వెతుక్కుంటూ వెళ్ళాను, చివరికి దొరికిపోయారు. చాలా బాగా ఆడారు. ఇప్పుడు పిన్ని ఆడుతుంది. పిన్నికి కళ్ళకు గంతలు కట్టి వదిలారు. పిన్ని చాక్లెట్ తీసుకెళ్లి బాబాయ్ గారిని వెతుకుతూ ఉంది. కాని పిన్ని బాబాయ్ అనుకుని గట్టు వాళ్ళ నాన్నకి చాక్లెట్ తినిపించింది. తర్వాత అందరూ చాలా చాలా నవ్వుకున్నారు. తర్వాత అమ్మకి గంతలు కట్టబడ్డాయి. మమ్మీ చాక్లెట్ తీసుకుని నాన్నని వెతుకుతూ ఉంది. చాలా కొద్దిసేపట్లో మమ్మీ నాన్నకి చాక్లెట్ తినిపించింది. చాలా బాగుంది. 2 సార్లు చాక్లెట్ తిన్నా ఫస్ట్ ప్లేయర్ని నేనే. అమ్మా, నువ్వు నాన్నని ఎలా గుర్తుపట్టావు? ఇది కూడా చాలా సింపుల్, మీ నాన్నగారు పర్ఫ్యూమ్ వాడరు కదా. వావ్. నాన్నమ్మకి కళ్ళ గంతలు కట్టి వదిలారు. నాని అందరినీ ముట్టుకుని చూస్తుంది. చింకీని వెతుకుతూ ఉంది. చింకీ హైట్ తక్కువగా ఉండడం వల్ల నాన్నమ్మకి చింకీ దొరకనే లేదు. చింకీ దొరకగానే చింకీ మాట్లాడే కన్నా ముందే నాన్నమ్మ చింకీ చెంపలపై చాక్లెట్ పూసింది. చాక్లెట్తో నిండిన చింకీ చెంపలను చూసి అందరూ చాలా నవ్వుకున్నారు. గట్టు, నువ్వు చింకీతో జోడీ కట్టు, నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ని ఇస్తాను. నాయనమ్మ మాటలు విని అందరూ చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. నాయనమ్మ లోపలికి వెళ్లి పోలీసు లాఠీల్లాంటివి కొన్ని లాఠీలను తెచ్చింది. బాబోయ్, అన్ని కట్టలు ఎందుకు నానమ్మా? మీరేం చేయబోతున్నారు? చెప్తాను. మీరందరూ కూడా మీ జోడీలతో ఎదురెదురుగా కూర్చోండి. జోడీ మెంబర్స్ ఒకే లైన్లో ఎదురెదురుగా కూర్చున్నారు. నాన్నమ్మ వాళ్ల ముందు చాక్లెట్ ప్లేట్స్ పెట్టి అందరి చేతులకి తాడు కట్టింది. వామ్మో, ఈ ఛాలెంజ్ కొంచెం టఫ్ గానే ఉన్నట్లుగా ఉంది. 2 చేతులకి కర్రలు ఉండటంతో చేతులు అస్సలు బెండు కావడం లేదు. అందరి చేతులపై కర్రలతో కట్టడం వల్ల అందరి చేతులు టైట్గా ఉన్నాయి, అస్సలు ముడుచుకోవడం లేదు. పదండి, మీ అందరి ముందు చాక్లెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా తినడానికి, కానీ ఒక షరతు ఉంది. చాక్లెట్ నోట్లో పెట్టుకోవడానికి కేవలం చేతులే ఉపయోగించాలి. సరే, ఛాలెంజ్ని ఇంకా స్టార్ట్ చెయ్యండి. ఇంకేంటి, అందరూ ఒక్కొక్క పీస్ తీసుకుని తినసాగారు. కానీ 2 చేతులకి కర్రలు కట్టి ఉండడంతో చెయ్యి నోటి వరకు రావడం లేదు. కొందరేమో చాక్లెట్ గాలిలో విసిరి నోటితో క్యాచ్ పడుతున్నారు. కొందరు నోటిని చేతుల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. చూడడానికి ఆ దృశ్యం చాలా ఫన్నీగా ఉంది. నాయనమ్మ అందర్నీ వీడియో తీస్తూ ఉంది. కాసేపటి తర్వాత చాలా కష్టంగా ఉందని అందరూ ప్రయత్నించడం ఆపేశారు. ఎందుకంటే ఎవరూ కూడా చాక్లెట్ సరిగా తినలేకపోతున్నారు. అప్పుడే అకస్మాత్తుగా చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను చాక్లెట్ పీస్ని గట్టుకి తినిపించింది. గట్టు కూడా చింకీకి చాక్లెట్ తినిపించాడు. ఇద్దరు చాక్లెట్స్ తినిపించుకుంటూ అక్కడున్న చాక్లెట్స్ అన్నీ ఖాళీ చేసేశారు. ఇది చూసిన నాన్నమ్మ నవ్వింది. తర్వాత మిగతా వాళ్ళంతా గట్టు చింకీలను కాపీ చేశారు. చాక్లెట్స్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ విధంగా చేతులకి తాళ్లు కట్టి ఉన్న చాక్లెట్స్ అన్నీ తినేశారు. నాన్నమ్మ ఇచ్చిన ఛాలెంజ్ కూడా పూర్తయింది. గట్టు యొక్క రెయిన్ కోట్. ఇవాళ చాలా వర్షం పడుతూ ఉంది. ఇంకా పిల్లల రెయిన్ కోట్ ఇంకా గొడుగు షాపింగ్ మొదలైంది. ఇంత వర్షంలో గట్టు స్కూల్కి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడాడు. పదండి గట్టు చింకి, త్వరగా తయారవండి, స్కూల్కి వెళ్ళాలి కదా. కానీ అమ్మ, నేను త్వరగా రెడీ అయ్యాను. అరే గట్టు, త్వరగా లేసి రెడీ అవ్వు, చింకి రెడీ అయిపోయింది. అమ్మా, బయట చూసావా ఎంత వర్షం పడుతుందో? నేను వెళ్ళను, వెళ్తే తడిచిపోతాను. అలాగా, వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలంలో ఎండగా ఉంటుంది, చలికాలంలో జలుబు చేస్తుంది. అయితే ఇంక 3 కాలాల్లో నువ్వు స్కూల్కి వెళ్ళవా? ఏంటి? నిన్ననే సండే హాలిడే వచ్చింది. ఇవాళ సైన్స్ టీచర్ ఇంపార్టెంట్ నోట్స్ ఇస్తానన్నారు. ఇవాళ స్కూల్కి వెళ్ళాల్సిందే. ఈ రోజు ఉందామా చింకి? ఈ రోజు స్కూల్కి వెళ్ళొద్దు. గట్టు, నువ్వు త్వరగా రెడీ అవ్వు. స్కూల్కి వెళ్ళావంటే నేను నీకు సాయంత్రం ఆలు టిక్కీ చేసిస్తా, సరేనా? నిజంగా మీరు నాకు ఆలు టీకి తయారు చేసిస్తారా? అవును నాన్న, నిజమే చెప్తున్నాను. నువ్వు త్వరగా రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి. అమ్మ బాగా నచ్చజెప్పిన తర్వాత ఆఖరికి గట్టు స్కూల్కి తయారయ్యాడు. గట్టు రెయిన్ కోట్ వేసుకున్నాడు. ఇంకా చింకి గొడుగు తీసుకుని స్కూల్కి బయలుదేరారు. అప్పుడే హఠాత్తుగా దారిలో బాగా తుఫానొస్తుంది. అరే, వర్షం తక్కువగా ఉందని బయటికి వచ్చాము. వర్షం బాగా పడుతుంది. ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్ళాలి?
మనం స్కూల్ దాకా వచ్చాము. మనం త్వరగా పరిగెడితే స్కూల్ దాకా త్వరగా చేరుకుంటాం. గట్టు, గాలి కూడా చాలా ఉంది. ఇవాళ మనం ఖచ్చితంగా తడిసిపోతాం. ఓ నో. ఎలాగోలా తుఫాన్ని దాటి గట్టు చింకి స్కూల్కి చేరుకుంటారు. కానీ అప్పటికి కొన్ని చెట్లు విరిగి కింద కూడా పడ్డాయి. ఇంకా గట్టు చింకి కాస్త భయపడతారు. అరే గట్టు చింకి, మీరైతే పూర్తిగా తడిసిపోయారు. ఇప్పుడు స్కూల్లోని తడిచిన బట్టలతో ఎలా కూర్చుంటారు? సరే పదండి, స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా టీచర్ కూడా రాబోతుంది. గుడ్ మార్నింగ్, టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు. అరే వా, మట్టి వాసన ఎంత బాగా వస్తుందో. కీప్ సైలెన్స్. ఇవాళ మనం వర్షం గురించి కదా వినబోతున్నాము. పదండి, అందరూ మీ బుక్స్ ఓపెన్ చేయండి. జల్లు జల్లు అని కురిసింది నీరు, వచ్చింది వర్షపు రాణి. నల్ల నల్లటి మబ్బుల మధ్య కురిసింది వర్షపు రాణి. జమ్ము జమ్మున వచ్చింది వర్షం, కురిసింది వర్షం. టీచర్ పోయం చదివిస్తూ ఉంటుంది. కానీ గట్టు కిటికీ బయటకు చూస్తుంటాడు. అది చూసి టీచర్ గట్టుని గట్టిగా పిలుస్తుంది. గట్టు, ఎక్కడ ఉంది నీ ధ్యాసంతా? ఆ కవిత అర్థం చెప్పు. మేడం, మీరు కవిత చదివి వినిపిస్తున్నారు కానీ అది వర్షం గురించి వివరిస్తూ ఉంది. ఇంకా అందమైన వాన నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంకా మీరు బుక్లోని ఏం చూపిస్తున్నారు మాకు? ఆ టీచర్, బుక్లో మనం వర్షం గురించి చదవటం కన్నా బయటకు వెళ్ళి వర్షాన్ని ఆస్వాదిస్తే బాగుంటుంది. హా, లో ఎప్పటి వరకు వర్షం గురించి చదువుతూ ఉంటాము? ఇంకా మంచి వాన మన కళ్ళ ముందు స్వయంగా కనపడుతూ ఉంటే ఇది ఇంకా చాలా అన్యాయం. శాంతించండి పిల్లలు, ఇంకా నాకు మీ భావం అర్థమైంది. కానీ ఇప్పుడు మనం స్కూల్ టైంలో ఉన్నాం. ఈ సమయంలో మీరు బయటికి వెళ్తే తడిసిపోతారు, ఇంకా అనారోగ్యం అవుతుంది. ఇంకా మీ అమ్మ నాన్న వచ్చి మమ్మల్ని తిడతారు. టీచర్, నేను రెయిన్ కోట్ తెచ్చుకున్నాను. నేను తడవను, నన్ను వెళ్ళనివ్వండి. ఈరోజు వర్షం పడుతుందని నిన్ను రాత్రి టీవీలో చెప్పారు. అందుకే అమ్మ బలవంతంగా నా బ్యాగ్లోని ఇదిగో ఈ రెయిన్ కోట్ని పెట్టి పంపింది. టీచర్, గట్టు దగ్గర రెయిన్ కోట్ ఉంది, నా దగ్గర కొడుకుంది. అందరి పిల్లలు ఒక్కొక్కరుగా వర్షంలో తడుస్తానని జిడ్డు చేస్తూ ఉంటారు. కానీ టీచర్ కూడా వాళ్ళ మాటలు అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా ఇలా అంటూ ఉంటుంది. మీరు కవిత నేర్చుకోనంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను మీకు కాగితంతోటి పడవ చేయడం నేర్పిస్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ బోటు నీళ్ళలో వేయండి. పిల్లలు అందరూ చాలా ఆనందపడతారు. టీచర్ కూడా పిల్లలకి పడవ చేయడం నేర్పిస్తుంది. స్కూల్ అవగానే వాన తగ్గింది. పిల్లలందరూ త్వర త్వరగా ఇంటికి పరిగెడుతూ ఉంటారు. పదగట్టు, చూద్దాం ఇవాళ ఇంటికి ఎవరు త్వరగా వెళ్తారో. అండ్ యువర్ మాస్, గెట్ సెట్ గో. పిల్లలందరూ రేస్ పెట్టుకుంటారు. అందరూ పరిగెడుతూ ఉంటారు. కానీ దారిలో కాలు జారి కింద చింకి పడిపోతుంది. అరే యార్, నా డ్రెస్ అంతా పాడైపోయింది. నా గొడుగు కూర విరిగిపోయింది. అమ్మ బాగా తిడుతుంది. పిల్లలందరూ తనని చూసి నవ్వుతారు. పింకీ తన చెయ్యిచ్చి చింకీని పైకి లేపుతుంది. అప్పుడే బంటి వెనక నుంచి పింకీని తోసేస్తాడు. ఇంకా పింకీ కూడా కింద పడిపోతుంది. బంటి పిల్లోడా, నేను నిన్ను వదలను. ఇంకా తను బంటిని కూడా కింద పడేస్తుంది. పిల్లలందరూ వర్షంలో తడిసిపోతారు. ఇంకా అప్పుడే నీళ్లతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే బంటికి వానలో తడుస్తూ ఇద్దరు పిల్లలు కనబడతారు. అరే అక్కడ చూడండి, ఇద్దరు వానలో తడుస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర గొడుగు రెయిన్ కోట్ కూడా లేవు. పదండి వాళ్ళతో మాట్లాడదాం. అరే ఫ్రెండ్స్, మీరు వానలో ఎందుకు తడుస్తున్నారు? ముందే వచ్చినట్లయితే మాతో మజా చేసి ఉండేవాళ్ళు కదా, రండి. లేదు, మేము ఆడుకోవడానికి రాలేదు. ఆడుకోవటానికి రాకపోతే ఇంటికి వెళ్ళండి. టీచర్ చెప్పారు, ఎక్కువసేపు వానలో తడవటం వల్ల లేక తడి బట్టలతో ఉండటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని. మేము దారి మర్చిపోయాము. మా దగ్గర ఫోన్ కూడా లేదు మా అమ్మా నాన్నలకి కాల్ చేయడానికి. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. ఇంకా అలా అందరికీ ఆ ఐడియా చెప్తాడు. ఇంకా ఆ పిల్లలతో ఇలా అంటాడు. పదండి, మాతో రండి. కానీ ఎక్కడికి? అరే ముందు పద. గట్టు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని గొడుగులోకి తీసుకుని వాళ్ళ కాలనీలోకి తీసుకుని వెళ్తారు. కాలనీలో ఒక చెట్టు కింద వాళ్ళని నిలబడమని చెప్తారు. అరే గట్టు, కానీ ఎవరైనా మనల్ని చూస్తే? అరే ఎందుకు భయపడుతున్నావు? గట్టు ఉన్నాడు కదా,
ఆగు, నేను ఇప్పుడే వస్తాను. గట్టు అలాని వాళ్ళ ఇంటిలోకి వెళ్తారు. ఇంకా ఒక పెద్ద గొడుగు ఇంకా రెయిన్ కోట్ తీసుకుని వెళ్తాడు. అప్పుడే అమ్మ అతన్ని చూస్తుంది. గట్టు, రెయిన్ కోట్ వేసుకుని కూడా తడిసిపోయావా? ఇంకా ఆ రెయిన్ కోట్ గొడుగు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా చింకి ఎక్కడ ఉంది? ఇల్లంతా కూడా పాడు చేసేశావు. అమ్మా, ఎదురింటి శర్మ గారి వాళ్ళ ఆంటీ గొడుగడిగారు, నేను ఇచ్చి వస్తాను. వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలొచ్చినట్టున్నారు. ఇంకా చింకీ కూడా అక్కడే ఉంది. గట్టు త్వరగా రెయిన్ కోట్ ఇంకా గొడుగు తీసుకుని షెడ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆరి ఉన్న బట్టలు వాళ్ళకి వేసుకోమని ఇస్తాడు. ఇంకా వర్షంలో తడవకుండా వాళ్ళకి రెయిన్ కోట్లు కూడా ఇస్తాడు. నువ్వు చాలా తెలివైన వాడివి గట్టు. ఓ, నాకైతే ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. థ్యాంక్ యూ గట్టు. కానీ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ వెనకాలే వస్తుంది. ఇంకా ఇదంతా అమ్మ వింటుంది. ఇంకా అమ్మకి గట్టు మీద చాలా గర్వంగా ఉంటుంది. గట్టు, చింకి, అయితే ఇదన్నమాట మీ శర్మ ఆంటీ. అమ్మని చూసి పిల్లలంతా భయపడతారు. సారీ మమ్మీ. అమ్మ సారీ వినాలి అనుకోలేదు. వాళ్ళ పిల్లల్ని తాను హత్తుకుంటుంది. ఇంకా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. సారీ అనకండి, మీ వల్ల నాకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా లక్కీ, మీలాంటి దయగల పిల్లలు పుట్టారు నాకు. అమ్మ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ చూసి పిల్లలందరూ ఆనందిస్తారు. అప్పుడే బంటి వాళ్ళకి వేడి వేడి టిఫిన్ తీసుకుని వస్తాడు. వాన ఆగగానే గట్టు ఇంకా చింకి నాన్న రాజు ఇంకా గోలు వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేశాడు. ఇంకా అడ్రస్ బాగా చదివి వాళ్ళని అక్కడే విడిచిపెడతాడు. గట్టు, చింకి ఇంకా జూ. గట్టు, చింకీలు చాలా అనవసరమైన జంతువులను చూశారు. ఎలా అంటే కుక్క, పిల్లి, మామయ్య ఊరిలో ఆవులు, మేకలు, ఇంకా గుర్రాలు కూడా. కానీ అడవి జంతువులు కేవలం టీవీలో ఇంకా పుస్తకాల్లో మాత్రమే చూశారు. వాళ్ళకి అడవి జంతువులను చూడాలి అని బాగా అనిపించేది. కానీ పాపం గట్టు, చింకి అడవికి వెళ్ళి అడవి జంతువుల్ని చూడలేరు. ఇంకా నాన్నకి వాళ్ళని తీసుకుని జూకి వెళ్లే సమయమే లేదు. నాన్నని జూకి తీసుకుని వెళ్ళమని జిద్దు చేసి చేసి అలసిపోయారు. కానీ ఒకరోజు అద్భుతం జరిగింది. జూ చూడ్డానికి అవకాశం వాళ్ళ దగ్గరికి నడుస్తూ వచ్చింది. క్లాసులో ఒకరోజు మిశ్రా సార్ చదివిస్తూ హఠాత్తుగా ఆపేస్తారు. అరే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. రేపు నేను మన క్లాస్ని అలా చిన్న ట్రిప్ జూకి తీసుకుని వెళ్ళబోతున్నాను. అక్కడ నేను మీ అందరినీ అడవి జంతువులు ఇంకా పక్షులను కల్పిస్తాను. రేపు దానికి సంబంధించి అందరూ రెడీగా రండి. అది విని పిల్లలందరూ సంతోషిస్తారు. కానీ మీకు తెలుసా అందరికన్నా సంతోషంగా ఎవరు ఉన్నారో? అవునండి, మన గట్టు, చింకి. గట్టు, చింకి ఇంటికి రాగానే వాళ్ళు నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. నాన్న ఎప్పటిలా ల్యాప్టాప్లో బిజీగా ఉంటారు. నాన్న, మీ ఒక టెన్షన్ తీరిపోయింది. అరే, ఏ టెన్షన్? జూ తీసుకెళ్లే టెన్షన్. జూ, అది నేనిక్కడ మీకు ఇంట్లో కూర్చోబెట్టి చూపిస్తాను. గట్టు, చింకి ఇద్దరూ కలిసి స్కూల్కి చాలా చక్కగా తయారయ్యి స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి బస్సులో కూర్చుంటారు. ఇంకా బస్ జూకి బయలుదేరింది. అరగంట తర్వాత సిటీ బయట ఉన్న జూ దగ్గరికి వెళ్ళి ఆగింది. అందరూ పిల్లలు కిందకు లైన్గా దిగి జూ ముందుకు వెళ్ళి నిలబడతారు. బయట ఒక టికెట్ కౌంటర్ ఉంది. పక్కనే ఒక బోర్డు ఉంది. దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. పిల్లలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవండి. ఇంకా మనం జూలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. గట్టు ఇంకా చింకి ఆ బోర్డు మీదది చదువుతున్నారు. సరే, లోపలికి పదండి. కానీ సార్, టికెట్స్. డోంట్ వరీ గట్టు, జూ టికెట్లు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నేను నిన్నే మనందరికీ టికెట్స్ తీసుకున్నాను కూడా. పిల్లలు లోపలికి వెళ్లారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టు. జూ సిటీలో భాగమైనా అక్కడ ఒక హార్న్ చప్పుడు లేదు. ఇంకా మనుషుల అరుపులు, కేకలు లేవు. కేవలం పక్షుల అరుపులు ఇంకా జంతువుల అరుపులు మాత్రమే వస్తూ ఉంటాయి. తర్వాత పిల్లలు ఒక పెద్ద పంజరం దగ్గరికి వస్తారు. అక్కడ లోపల ఒక పెద్ద మెడ ఉన్న జిరాఫీ ఉంటుంది. జిరాఫీ తల పైకి ఎత్తి చెట్టు ఆకులు తింటూ ఉంటుంది. దాని మెడ చూడు. దాని మెడ ఎంత పొడవుగా ఉందో. అదే నీళ్లు ఎలా తాగుతుందంటావు? జిరాఫీ ఒక అడవి జంతువు, తోడుగా ఒక శాకాహారి జంతువు. అడవిలో చెట్లు పొడవుగా ఉంటాయి. జిరాఫీ తల చెట్టు దాకా వెళ్ళడానికి, అది తేలికగా భోజనం చేయడానికి దాని మెడ పెద్దగా ఉంటుంది. నీళ్లు తాగడానికి దానికి కొంచెం కష్టంగా ఉంటుంది.
కానీ అది దానికి ఒక ఉపాయం తెలుసుకుంది. జిరాఫీ దాని 2 కాళ్ళు వంచి తల వంచి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా మిశ్రా సార్ పిల్లలకు ఒక్కొక్క జంతువుని చూపిస్తూ ఉంటాడు. ఇంకా వాటి వివరాలు చెప్తూ ఉంటాడు. పిల్లలు జీబ్రా, కోతి, పక్షులు ఇలా చాలా రకాల జంతువులను ఇంకా పక్షుల్ని చూస్తారు. అందులో పిట్టలు, చిలుకలు, హంస ఇలా చాలా రకాల పక్షులు ఉన్నాయి. అరే అటు చూడండి. చింకి పిల్లలకి ఒక పంజరం చూపిస్తుంది. అందులో ఒక అందమైన నెమలి దాని అందమైన పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. మిశ్రా సార్ పిల్లలకి నీళ్ళలో ఉన్న చేపలు, ముసళ్ళు ఇంకా చాలా రకాల జంతువులు చూపిస్తారు. ఇంకా పిల్లలైతే పాములు చూసి చాలా భయపడతారు. బ్లాక్ కింగ్ కోబ్రా అన్నిటికన్నా భయంకరంగా కనబడుతుంది. తర్వాత అందరూ అక్కడే జూలో కూర్చొని భోజనం చేసి ప్రోగ్రాం కూడా తయారు చేసుకున్నారు. భోజనం చేసుకుంటూ మిశ్రా సార్ పిల్లల ప్రశ్నలకు జవాబు చెప్పారు. సార్, ఈ అన్ని జంతువుల్ని మంచిగా చూసుకుంటారా ఇక్కడ? అవును, వాళ్ళ భోజనం, నీళ్లు, మందులు, డాక్టర్ అన్ని ఏర్పాట్లు ఇక్కడ జూలోనే చేస్తుంటారు. వాటి కోసం ఎంతో మంది ఆఫీసర్లుంటారు. సార్, ఈ అందమైన జంతువులను పంజరంలో బంధించి ఎందుకు ఉంచుతారు? వీటిని బయట ఎందుకు వదిలేయరు? మంచి ప్రశ్న చింకి. అలా కాదు, అడవిలో అన్ని జంతువులు బంధించి ఉంటాయి అని. కానీ ప్రతి జాతి యొక్క ఒక్కొక్క జీవిని ఇక్కడ పెట్టారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే జనాలు వాటిని చూడటానికి. ఆలోచించండి, ఒకవేళ జూ లేకపోతే అందరూ అడవికి వెళ్ళి జంతువులను చూసే ధైర్యం చేస్తారా? ఇంకొక కారణం, జంతువులను స్టడీ చేయడానికి వాటన్నిటినీ ఇక్కడ స్టడీ చేస్తారు. ఈ స్టడీ జంతువులకు కూడా ఉపయోగపడుతుంది, మన మనుషులకు కూడా. ఎందుకంటే మనం కలిసి ఒక భూమిపై ఉండాలి కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మిశ్రా సార్ పిల్లలకి ఇంకా కొన్ని వివరాలు చెప్తారు. భోజనం చేసి తర్వాత మిశ్రా సార్ ఇలా అంటారు. పిల్లలు, ఇప్పుడు భయపడకూడదు, ఎందుకంటే మనం సింహాన్ని చూడడానికి వెళ్తున్నాము. అది విని పిల్లలందరూ భయపడతారు. కానీ అందరికన్నా ఎక్కువ చింకీ భయపడుతుంది. చింకీ అయితే టైగర్ని చూడ్డానికి కూడా రాను అంటుంది. కానీ గట్టు ఇంకా మిశ్రా సార్ తనకి అర్థమయ్యేలా చెప్తారు. తల్లి, టైగర్ పంజరంలో ఉంటుంది. అది మనల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ టైగర్ చూడకపోతే జూకి వచ్చి లాభం ఏముంది? చింకీ, అది పులి అయితే నువ్వు ఆడపులి. పులికి చూపించు, పులి కన్నా ఆడపులి తక్కువ ఏం కాదు అని. చింకీ ఒప్పుకుంటుంది. అందరూ టైగర్ని చూస్తారు. టైగర్ చాలా శాంతంగా ఉంది, కానీ గంభీరంగా ఉంది. దాన్ని చూసే ఎక్స్ప్రెషన్సే వేరు. అందరూ టైగర్ దగ్గర కాస్త సమయం గడిపారు. తర్వాత అందరూ ఏనుగు ఇంకా ఒంటె మీద కూర్చొని జూ అంతా తిరుగుతారు. ఇంకా సాయంత్రం అవ్వగానే అందరూ మళ్ళీ తిరిగి బస్సులో కూర్చుని జూకి టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. నాన్న యొక్క ఆఫీస్. గట్టు చింకి వాళ్ళ నాన్న ఒక ఆఫీస్ ఎంప్లాయ్. ఇంకా గట్టు చింకి స్కూల్లో చదివే చిన్న చిన్న అందమైన పిల్లలు. నాన్న రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గట్టు చింకీలని స్కూల్లో డ్రాప్ చేసేవారు. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళేవారు. గట్టు చింకీ నాన్న ఆఫీస్ చూడాలి అని అనుకునేవారు. కానీ అలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇక ఇద్దరూ నాన్న ఆఫీస్ చూడలేకపోతారు. నాన్న, ఎన్నిసార్లు అడిగాము మేము, మీతో ఆఫీస్ తీసుకెళ్ళొచ్చు కదా. తల్లి, ఎలా తీసుకుని వెళ్ళను? నా ఆఫీస్ టైం ఇంకా మీ స్కూల్ టైం రెండూ ఒకటేసారి. నేను మిమ్మల్ని ఆఫీస్కి తీసుకుని వెళ్తే మీకు స్కూల్కి ఆలస్యం అవుతుంది. ఇంకా మీ స్కూల్ విడిచే సమయానికి మా ఆఫీస్ మూసేస్తారు. నాన్న, సాటర్డే రోజు మాకు హాఫ్ డే ఉంటుంది. కానీ బాబు, వీకెండ్ రోజు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇంతలా అడుగుతున్నారు కదా, తీసుకుని వెళ్ళండి మీ ఆఫీస్కి, చూపించండి కదా. అలా అయితే సాటర్డే రోజు నువ్వు పిల్లల్ని తీసుకుని ఆఫీస్కి రా. ఎలా అయినా సాటర్డే రోజు నువ్వే వెళ్ళని ఇంటికి తీసుకొస్తావు కదా, ఆ రోజు ఇంటికి కాకుండా ఆఫీస్కి తీసుకుని రా. లేదు బాబు, నేను రాను మీ ఆఫీస్కి. చాలా బోర్ కొడుతుంది నాకు అక్కడ. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. చూసారా పిల్లలు, మీ అమ్మకి మా ఆఫీసులోని బోర్ కొడుతుందంట. అయితే మీరే ఆలోచించండి మీ పరిస్థితి ఏంటని. ఆఫీస్కి తీసుకెళ్తాను వేరే సందర్భంలో. అది విని గట్టు చింకి చాలా బాధపడతారు. మీరెప్పుడు అలానే అంటారు, తెలీదు ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో. ఒక సాటర్డే రోజు ఉదయాన్నే గట్టు చింకి స్కూల్ కోసం తయారవుతారు. పదండి పిల్లలు, ఉదయం 7:30 అయింది. ఇవాళ మీకు హాఫ్ డే. అప్పుడే అమ్మ గట్టుని పిలుస్తుంది. ఇక గట్టు కిచెన్లోకి వెళ్తాడు.
ఇక అమ్మని కలిసి వచ్చిన తర్వాత గట్టు చాలా సంతోషంగా ఉంటాడు. పదా నాన్న. ఏం చెప్పింది మీ అమ్మ? ఏమీ లేదు. గట్టు చింకి నాన్న కారులో కూర్చుంటారు. ఇంకా నాన్న ఇద్దరిని స్కూల్లో దింపుతాడు. వినండి, మీ అమ్మ వస్తుంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడే గేట్ దగ్గర ఎదురు చూడండి, ఎటూ తిరగకండి. నాకు తెలుసు నాన్న, మీరు వెళ్ళండి. నాన్న వెళ్తాడు. ఇక గట్టు చింకీలు కూడా క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. చూస్తూ చూస్తూ 12 అవుతుంది. ఇంకా గట్టు చింకీలా హాఫ్ డే పూర్తవుతుంది. ఇద్దరూ గేట్ దగ్గరికి వచ్చి నిలబడతారు. చాలా సమయం అవుతుంది. ఇద్దరూ పిల్లలు వాళ్ళ అమ్మలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ గట్టు చింకీల మమ్మీ స్కూటీ తీసుకుని రాలేదు. అందుకే చింకీకి కంగారుగా ఉంటుంది. తెలీదు అమ్మ ఎందుకు రావడం లేదు. అమ్మ రాదు చింకి, మనం నాన్నతోనే కలిసి ఇంటికి వెళ్ళాలి. కానీ నాన్న ఎలా వస్తాడు? ఇవాళ సాటర్డే, ఇవాళ అమ్మ వస్తుంది. నాన్న ఆఫీస్లో ఉండి ఉంటారు. అయితే మనమైనా ఆఫీస్కి వెళ్ళాలి. ఎలా నడుస్తాము అంత దూరం? లేదు, ఆటోలోని. అమ్మ ఆటోకి డబ్బులు కూడా ఇచ్చింది. ఇదిగో చూడు. గట్టు చేతుల్లో డబ్బులు చూసి చింకీకి ఏమీ అర్థమవ్వదు. అప్పుడు గట్టు ఇలా అంటాడు. చింకి, నీకు అస్సలు బుద్ధి లేదు. అమ్మ కావాలని ఇవాళ మనల్ని తీసుకెళ్ళడానికి రాలేదు. ఎందుకంటే మనం నాన్న ఆఫీస్కి వెళ్ళాలని. ఉదయం నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. ఇంకా తను నా చెవిలో చెప్పింది, ఇవాళ నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రాను. మీరిద్దరూ ఆటోలో నాన్న ఆఫీస్కి వెళ్ళండి. అతని ఆఫీస్ చూడండి. ఇంకా ఆయనతో కలిసి సాయంత్రం ఇంటికి రండి. ఏమంటావు చింకి, వెళ్దామా? చింకీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను ఒక్కసారిగా అరుస్తుంది. పదా. తర్వాత ఏముంది, గట్టు చింకి ఒక ఆటోలో కూర్చుని నాన్న ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్ బిల్డింగ్ చాలా పెద్దగా గొప్పగా ఉంటుంది. బయట నుండి ఇద్దరు చాలాసార్లు చూస్తారు. కానీ వాళ్ళ లోపల నుంచి చూసి అవకాశం దొరికింది. ఇద్దరూ గేట్ దగ్గర నిలబడతారు. అప్పుడే హఠాత్తుగా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని చూస్తాడు. షట్, ఇప్పుడు అతనికి ఏం చెబుతాము? గార్డ్ ఇద్దరి దగ్గరికి వస్తాడు. అతని చేతిలో కర్ర ఉంటుంది. కర్రని చూసి గట్టు చింకి భయపడతారు. అప్పుడే హఠాత్తుగా గార్డ్ నవ్వుతూ ఇలా అంటాడు. అరే గట్టు చింకి, మీరా? ఏంటి నాన్న కలవడానికి వచ్చారా? మీరు మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు? మేము మొదటిసారి వస్తున్నాము. అరే, మీ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలోని అప్లోడ్ చేశారు కదా, నేను అది చూశాను. మిమ్మల్ని కలిసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. పదండి, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. గార్డ్ అలా చెప్తూ ఉండగా అప్పుడే నాన్న వస్తాడు. గట్టు చింకి, మీరు ఇక్కడ? నాన్న, మీకెలా తెలుసు మేమొచ్చామని? నేను మిమ్మల్ని సీసీటీవీలో చూశాను, కానీ మీ అమ్మ ఎక్కడ ఉంది? గట్టు నాన్నకి విషయమంతా చెప్తాడు. అయితే నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. మీ అమ్మ కూడా ఇంత పెద్దగా అయింది, కానీ ఇంకా చిన్న పిల్లలా పనులు చేస్తూ ఉంటుంది. సరేలే, ఇక పదండి, లోపలికి వెళ్దాం. తర్వాత ఏంటో గట్టు చింకి నాన్నతో ఆఫీస్ లోపలికి వెళ్తారు. అయితే ఆఫీస్ చాలా క్లీన్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లోపల కంప్యూటర్స్ ఇంకా దాని ముందు అందరూ కూర్చొని పనిచేస్తూ ఉంటారు. గట్టు చింకీలని చూసి అందరూ సంతోషిస్తారు. హాయ్, వెల్కమ్ గట్టు చింకి. హలో, థాంక్స్. హౌ ఆర్ యు? నాన్న గట్టు చింకీలకు పూర్తి ఆఫీస్ అంతా తిప్పి చూస్తాడు. ఆఫీసులో వేరే వేరే డిపార్ట్మెంట్స్ చూపించాడు. నాన్న అతని క్యాబిన్లోకి వస్తాడు. నాన్న, మీరు చెప్పారు ఆఫీస్లో బోర్ కుడుతుందని, కానీ మాకిక్కడ భలే మజా వస్తుంది. పిల్లలు, మీకు చాలా సంతోషంగా ఉంది, కానీ మీరు తిరగడానికి వచ్చారు. మాకు పని ఉంది కదా. అది మీరు సరిగ్గా చెప్పారు నాన్న. మీకు మరియు మీ టీం మెంబర్స్కి వర్క్ చాలా ఉంటుంది కదా. అప్పుడే నాన్న బాస్ వస్తాడు. అతను చాలా సంతోషంగా ఉంటాడు. అరే, విచిత్రంగా ఉంది. గట్టు చింకి మన ఆఫీసులో కాలు పెట్టగానే కుకర్జా బిల్డింగ్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఓ, థ్యాంక్ గాడ్ నిషాన్ సార్. కంగ్రాచులేషన్స్, మన కష్టం వృధా కాలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్స్ పిల్లలు. కింద చిన్న పార్టీ అరేంజ్ చేశాను. నాన్నను తీసుకుని త్వరగా రండి. బాస్ వెళ్ళగానే చింకీ నాన్నతో ఇలా అంటుంది. చూసారా నాన్న, మీరు మాకు ఒక మంచి సందర్భంలో ఆఫీస్కి తీసుకొస్తా అన్నారు కదా, కానీ ఉల్టా అయింది. మేము రాగానే మంచి సందర్భం వచ్చింది. అందుకే సందర్భం కోసం ఎదురు చూడకూడదు. వావ్ తల్లి, చాలా మంచి విషయం చెప్పావు. శభాష్. గట్టు ఇంకా చింకీ యొక్క ఇసుక కోట. ఇవాళ ఉదయం నుండి గట్టు చింకీ చాలా ఆనందంగా ఉన్నారు.
ఎందుకంటే ఇవాళ వాళ్ళ స్కూల్ ఆఖరి రోజు కాబట్టి. మరుసటి రోజు నుండి సమ్మర్ వెకేషన్ మొదలవుతుంది. అసలు వాళ్ళకి ఇవాల్టి నుండి స్కూల్కి వెళ్ళాలి అని అనిపించలేదు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది స్కూల్కి వెళ్లాల్సిందే అని. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి స్కూల్ సమ్మర్ వెకేషన్ హోంవర్క్ ఇస్తారు కాబట్టి. అది వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. పదగట్టు, మనం త్వరగా తయారవుదాం, స్కూల్ బస్ వచ్చేస్తుంది. అవును చింకి, ఈరోజు త్వరగా గడిచిపోవాలి. త్వరగా స్కూల్కి వెళ్ళాలి, త్వరగా ఇంటికి రావాలి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అవును, నిజంగా మజా వస్తుంది కదా. రేపటి నుంచి మనం రోజు ఇంట్లోనే ఆడుకోవచ్చు. అమ్మ చేసిన టేస్టీ టేస్టీ వంటలు తినొచ్చు. సాయంత్రం సైకిల్తో ఆడుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు. మరి చాలా మజా వస్తుంది కదా. పద త్వరగా స్కూల్కి బయలుదేరదాము. ఇద్దరూ త్వరగా తయారవుతారు. ఇంక వెనక నుండి అమ్మ వచ్చి ఇలా అంటుంది, గట్టు చింకి, త్వరగా వచ్చి టిఫిన్ పూర్తి చేయండి, స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఈ ఇద్దరూ అమ్మ దగ్గరికి వస్తారు. ఇంకా టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ తయారు చేస్తుంది అమ్మ. అమ్మా, నిజంగా చాలా మజా వచ్చింది. శాండ్విచ్ భలే ఉంది. అవునమ్మా, గట్టు చెప్పింది నిజమే. ఇవాళ శాండ్విచ్ చాలా రుచిగా ఉంది. మాకు స్కూల్కి కూడా ఇవే ప్యాక్ చేయి. మా ఫ్రెండ్స్ అందరికి శాండ్విచ్ తినిపిస్తాను. వాళ్ళకి కూడా చాలా మజా వస్తుంది. అమ్మ వాళ్ళ మాటలు విని నవ్వుతుంది. ఇంక వాళ్లతో చెప్తుంది తను వాళ్ళకి లంచ్ బాక్సులో చాలా శాండ్విచ్లు పెట్టానని. గట్టు ఇంకా చింకీ టిఫిన్ చేస్తారు. ఇంకా స్కూల్ బస్ కోసం బయట నిలబడి ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళకి ఇవాళ స్కూల్ బస్సు కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు మిగతా పిల్లలు కూడా వాళ్ళలానే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. పిల్లలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సెలవులు ఎలా గడపాలని. నేను సెలవులకి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తాను. చాలా ఎంజాయ్ చేస్తాను. నేనైతే మా ఇంట్లోనే ఉంటాను. పగలంతా స్నేహితులతో ఆడుకుంటాను, ఇంకా టీవీ చూస్తాను. నేనైతే రోజు సాయంత్రం సైకిల్ తొక్కడానికి వెళ్తాను. అమ్మ చేసిన టేస్టీ భోజనం పగలు తింటాను. అలా అయితే నువ్వు మళ్ళీ స్కూల్ తెరిచేసరికి గట్టు బదులు మోటు గట్టులా మారిపోతావు. ఆ తర్వాత పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. కాసేపటికి టీచర్ క్లాస్లోకి వస్తుంది. క్లాస్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా మనసు పెట్టి క్లాస్ వింటూ ఉంటారు. ఇంకా కాసేపటి తర్వాత లంచ్ బెల్ అవుతుంది. గట్టు ఇంకా చింకీ కూర్చుని వాళ్ళ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింకీ చూస్తుంది ఒక చిన్న చీమ టీచర్ టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది కాస్త దూరం ఎక్కిన వెంటనే మళ్ళీ తిరిగి కింద పడిపోతుంది. అయినా సరే అది మళ్ళీ లేచి టేబుల్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అలా అది మాటికి ఒక 15-20 సార్లు కింద పడిపోతూ ఉంటుంది. అయినా కూడా అది ఓటమిని ఒప్పుకోకుండా టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చింకీ ఈ విషయాన్ని గట్టుకి కూడా చూపిస్తుంది. ఆ చీమ టేబుల్ పైకి ఎక్కేస్తుంది. అది చూసి చింకీ చాలా ఆనందపడుతుంది. అప్పుడే టీచర్ క్లాస్లోకి వస్తుంది. తను చూస్తుంది గట్టు ఇంకా చింకీ తన టేబుల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్టు. గట్టు, చింకీ, నా టేబుల్ని మీ ఇద్దరూ అంత దీర్ఘంగా ఎందుకు చూస్తున్నారు? గట్టు జరిగిన విషయమంతా టీచర్కి చెప్తాడు. ఓ, చెప్పండి. గట్టు ఇంకా చింకీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా చీమను చూస్తూ ఉంటారు. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏముందని నేను చెప్తా. ఇప్పుడు ఈ చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైనా సరే, అది సాధించేటప్పుడు మనం ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, మనం అలానే కష్టపడుతూ మనం చేరాలనుకునే దానికి మనం చేరుకోవాలి. గట్టు ఇంకా చింకీ టీచర్ మాటలు చాలా జాగ్రత్తగా వింటారు. ఆ తర్వాత కాసేపటికి స్కూల్ బెల్ మోగుతుంది. స్కూల్ అయిపోతుంది. తర్వాత గట్టు, చింకీ ఇంటికి తిరిగి వెళ్తారు. వెళ్లిన వెంటనే వాళ్ళ అల్లరి మొదలు పెడతారు. ఇంకాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తారు. చెప్పు చింకీ, ముందు ఎక్కడికి వెళ్దాం? ముందు పార్కుకి వెళ్దాం. అక్కడ చాలా మంది పిల్లలుంటారు ఆడుకోవడానికి. పదా వెళ్దాం, భలే ఉంది. అలా అనుకుని ఇద్దరు పార్కు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పార్కులో చాలా పెద్ద రౌండ్ ఏరియా ఉంటుంది. అందులో చాలా శాండ్ కూడా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పిల్లలు రకరకాల షేప్స్ తయారు చేస్తూ ఉండేవారు. ఇంకా క్యాజువల్ కూడా కడుతూ ఉండేవారు. వాళ్ళ వీళ్లతో మట్టిలో వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటూ ఉండేవారు. గట్టు ఇంకా చింకీ కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. వచ్చి అందరి పిల్లల్ని బాగా సతాయిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పిల్లల్ని ఏదో ఒక విషయాన్న ఏడిపిస్తూ సతాయిస్తూ ఉండేవాడు. ఇక్కడ లేదు, ఒంటరిగా ఆడుకుంటాను, మీరు వెళ్ళిపోండి. ఎందుకలా? నువ్వు అక్కడివి ఎందుకు ఆడుకుంటావు? ఈ పార్క్ అందరిది కదా. ఇక్కడ
అందరూ కూడా సమానమే. బంటి గట్టు మాటలు వినకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. గట్టుకి చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు ఆఖరిలో బంటి ఇలా అంటాడు. చూడు గట్టు, నేను అందరు పిల్లలను ఇక్కడ ఆడుకోనివ్వాలి అంటే శాండ్ క్యాస్టల్ పోటీలోనే గెలవాలి. నువ్వు నాకన్నా బాగా శాండ్ క్యాస్టల్ కడితే అందరు పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. ఏమంటావు? పిల్లలందరూ గట్టు వైపు చాలా ఆశతో చూస్తూ ఉంటారు. గట్టు అప్పుడే ఆలోచనలో పడతాడు. ఏమైంది గట్టు, భయపడ్డావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ప్రశాంతంగా ఆడుకోనివ్వు. సరే సరే, నేను పోటీకి ఒప్పుకుంటున్నాను. గట్టు, నువ్వు నిజంగానే కట్టాలనుకుంటున్నావా? నాకు చాలా భయంగా ఉంది. దెయ్యం ఎందుకు చింకి? మనమేమీ ప్రయత్నించకన్నా ముందే ఓటమిని ఎందుకు ఒప్పుకోవడం? మనం ఏదైనా సాధించాలి అంటే ముందు ప్రయత్నించాలి. పదండి, అందరం కలిసి బంటికి బుద్ధి చెప్దాం. గట్టు ఇచ్చిన ధైర్యంతో చింకీ కూడా అతనితో కలిసి శాండ్ క్యాజల్ కడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కష్టపడి చాలాసేపు శాండ్ క్యాజల్ తయారు చేస్తారు. వాళ్ళ శాండ్ క్యాజల్ చాలా అందంగా తయారవుతుంది. కానీ మరొక పక్క బంటి శాండ్ క్యాజల్ అంత బాగా తయారవదు. అతను అది గమనిస్తాడు. గట్టు వాళ్ళ శాండ్ క్యాజల్ చాలా అందంగా తయారవుతుంది. అప్పుడే అతనికి ఒక అల్లరి పని చేయాలనిపిస్తుంది. బంటి కావాలని గట్టుని దానిపైన పడేలా చేస్తాడు. గట్టుకి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతను తయారు చేసిన శాండ్ క్యాజల్ పైనే పడిపోతాడు దడేల్మని. ఇంకా వాళ్ళు కట్టిన శాండ్ క్యాజల్ మొత్తం పాడైపోతుంది. అరే సారీరా గట్టు, పొరపాటున నాకు కాలు జారి నీకు తగిలింది, ఏమీ అనుకోకు. గట్టుకే తెలుసు బంటి కావాలని ఇదంతా చేశాడని. కానీ అతను అతన్ని ఏమీ అనలేదు. ఎందుకంటే గట్టు అతనితో గొడవ పడాలి అని అనుకోలేదు కాబట్టి. కానీ గట్టు ఇంకా చింకీ కష్టపడి తయారు చేసిన శాండ్ క్యాజిల్ మొత్తం పాడైపోయింది. చింకీకైతే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఏడోకి చింకి, మనం దీన్ని మళ్ళీ త్వరగా బాగు చేయొచ్చు. మనకింకా సమయం మిగిలింది. లేదు గట్టు, మనం ఇది ముందులా చేయలేము. మొత్తం పాడైపోయింది. లేదు చింకి, అలా అనకూడదు. మనం ప్రయత్నిస్తూ ఉండాలి. గుర్తులేదా ఈ రోజు మన టీచర్ ఏం చెప్పారు? చింకీ గట్టు మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటుంది. గుర్తుంది కదా, మనం ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ప్రయత్నమే మనల్ని మన గెలుపు దగ్గరికి తీసుకుని వెళుతుంది. గుర్తు చేసుకో, ఒకసారి ఆ చిన్న చీమ ఎన్నిసార్లు ప్రయత్నించి ఆఖరికి టేబుల్ పైకి చేరుకుంటుందో చూస్తున్నావు కదా. దీన్ని బట్టే ఇప్పుడు మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రయత్నిస్తూ ఉంటే చివరికి విజయం సాధిస్తాము. చింకీకి గట్టు మాటలు విని మళ్లీ ధైర్యం వస్తుంది. ఇద్దరూ కలిసి మళ్లీ ఒక కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఇద్దరు అస్సలు ఆగకుండా మళ్లీ వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూనే ఉంటారు. కాసేపట్లో వాళ్ళు కొత్త శాండ్ క్యాజిల్ తయారయ్యే సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ శాండ్ క్యాజిల్ బంటి శాండ్ క్యాజిల్ కన్నా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ చూసి చాలా ఆనందంగా ఉంటారు. బంటి అతను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అతను వచ్చి అందరినీ క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి హాయిగా పార్కులో ఆడుకుంటూ ఉంటారు. స్కూల్ హోంవర్క్. చాలా కాలం క్రితం ఒక నగరంలో 8 సంవత్సరాల శివం అనే బాబు తన తల్లి తండ్రితో కలిసి నివసించేవాడు. శివంకి ఆటలు ఆడుకోవడం, అటు ఇటు వెళ్లడం చాలా సరదాగా అనిపించేవి. వీటన్నింట్లో పడి అతను స్కూల్లో ఇచ్చే హోంవర్క్ ని అశ్రద్ధ చేసేవాడు. మమ్మీ, స్కూల్ హోంవర్క్ రేపు చేస్తాను. కానీ ఏ రోజైతే టీచర్ హోంవర్క్ చెక్ చేస్తాను అని చెప్తుందో ఆ రోజు ఏదో ఒక కారణం చెప్పి స్కూల్ డుమ్మా కొట్టేవాడు. అమ్మా, కడుపులో నాకు చాలా నొప్పిగా ఉంది, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళలేను. ఈరోజు నువ్వు ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో. ఇలాగే చాలాసార్లు గడిచిపోయింది. హఠాత్తుగా టీచర్ క్లాస్లో అందరి పిల్లలతో ఇలా అంది. పిల్లలు, నేను రేపు మీ 3 సబ్జెక్ట్స్ హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ నోట్బుక్స్ చెక్ చేస్తాను. అందుకని పిల్లలందరూ రేపు మీ నోట్బుక్స్ తీసుకుని రండి. ఓకే టీచర్. శివం యొక్క ఫ్రెండ్ అంకిత్ కి శివం గురించి అంతా తెలుసు. తన దగ్గర ఏ నోట్బుక్ కూడా కంప్లీట్ గా లేదని అతడు శివంతో ఇలా అన్నాడు. శివం, నువ్విప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఒక్క నోట్బుక్ కూడా కంప్లీట్ చేయలేదు కదా. నాకు తెలుసు, అందుకే నేను రేపు స్కూల్కే రాను. ఏంటి? తర్వాత మరుసటి రోజు శివం ఎప్పటిలాగానే కడుపు నొప్పి అని నాటకం ప్రారంభించాడు. అమ్మా, నా కడుపులో బాగా నొప్పిగా ఉందమ్మా. మళ్ళీనా?
నువ్వు ఈ రోజు కూడా ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో. శివంకి సెలవు దొరికింది. టీచర్ ఒక్కొక్కరిగా అందరి నోట్బుక్స్ చెక్ చేస్తుంది. అప్పుడే టీచర్ స్కూల్ విడిచిపెట్టే టైం అయిందని తన వాచ్లో చూసుకుంది. ఇది చూసి ఆమె పిల్లలందరితో ఇలా అంది, పిల్లలు ఇంకా స్కూల్ వదిలిపెట్టే టైం అయింది, అందుకని మిగిలిన పిల్లల నోట్స్లు నేను రేపు చెక్ చేస్తాను. అదే రోజు సాయంత్రం పార్కులో ఆడుకుంటున్న శివం అంకిత్ని కలిసి తనకి విషయమంతా చెప్పాడు. అరే ఓ శివం, టీచర్ ఏం చెప్పారంటే రేపు అందరి నోట్బుక్స్ చెక్ చేస్తారంట. అవునా? అయితే నేను రేపు కూడా స్కూల్కి రాను. మరుసటి రోజు కూడా పిల్లల నోట్బుక్స్ చెక్ చేస్తూ స్కూల్ విడిచే టైం అయింది. ఈసారి మళ్ళీ టీచర్ పిల్లలతో ఇలా అంది, ఈరోజు ఇంకా మిగిలిపోయిన పిల్లల నోట్బుక్స్ రేపు చెక్ చేస్తా. ఈసారి కూడా అంకిత్కి శివం ఇవన్నీ చెప్పేశాడు. ఈరోజు కూడా మేడం చెక్ చేస్తుంటే సమయం అయిపోయింది. రేపు మిగిలిన వాళ్ళ నోట్బుక్స్ కూడా చెక్ చేస్తారని చెప్పారు. వావ్, అయితే నేను రేపు కూడా సెలవు పెట్టాల్సిందేనన్నమాట. ఇదే విధంగా 3 రోజులు గడిచిపోయాయి. టీచర్ 3 రోజుల వరకు నోట్బుక్స్ చెక్ చేస్తూనే ఉంది. శివం ఏదో ఒక వంకతో స్కూల్ బంక్ కొడుతూనే ఉన్నాడు. ఇంకొక రోజు కూడా శివం అదే విధంగా డ్రామా చేసి సెలవు అడగగా వాళ్ళమ్మ అస్సలు వినలేదు. కోపంతో ఇలా అంది, నేను నిన్ను 6 రోజుల నుండి చూస్తున్నాను. నువ్వు ఏదో ఒక వంక చెప్పి స్కూల్ ఎగ్గొట్టి రోజంతా నీ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నావు. అందుకని ఈ రోజు నువ్వు తప్పకుండా స్కూల్కి వెళ్లాల్సిందే. కానీ అమ్మ, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. నువ్వు నోరు మూసుకొని స్కూల్కి వెళ్తావా లేదా? శివంకి వాళ్ళ అమ్మ అంటే చాలా భయం. అందుకని తను స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సరేలే, నేను స్కూల్కి వెళ్తాను. శివం రెడీ అయ్యి స్కూల్కి చేరుకున్నాడు. క్లాస్ రూమ్లోకి రాగానే టీచర్ చూపు శివంపై పడింది. టీచర్ శివంని ఇలా అంది, శివం, మొత్తానికి నువ్వు స్కూల్కి వచ్చేసావన్నమాట. నేను ఇన్ని రోజుల నుండి నీ గురించి ఎదురు చూస్తున్నాను. నువ్వు వెంటనే నీ నోట్బుక్స్ అన్ని తీసుకుని నా దగ్గరికి రా. ఈ రోజు నేను నీ నోట్బుక్స్ అన్ని చెక్ చేస్తాను. ఇది విని శివం చాలా బెదిరిపోయాడు. అతను భయపడుతూనే లేచి నించుని ఇలా అన్నాడు, టీచర్, నేను ఈరోజు నోట్బుక్స్ తేవటం మర్చిపోయాను. ఎందుకు? నీకు తెలుసు కదా నేను అందరి నోట్బుక్స్ చెక్ చేస్తున్నానని. వాటి స్కూల్కి ఎందుకు రావడంలే? సారీ టీచర్. నువ్వు రేపు నీ నోట్బుక్స్ అన్ని తప్పకుండా తీసుకొనిరా. రేపు సెలవు తీసుకోకు, సరేనా? సరే టీచర్. టీచర్ తిట్లు తిని శివంకి అర్థమైంది. తను ఏదో ఒకటి చేసి తన నోట్బుక్స్ అన్ని కంప్లీట్ చేయాలి అనుకున్నాడు. శివం తన ఫ్రెండ్ అంకిత్తో ఇలా అన్నాడు, అంకిత్, నువ్వు నీ 3 సబ్జెక్టుల నోట్బుక్స్ నాకు ఇస్తావా? ఎందుకు? నువ్వు నా నోట్బుక్స్తోని ఏం చేస్తావు? టీచర్ నిన్ను నీ నోట్బుక్స్ తీసుకుని రమ్మంది కదా. నాకు తెలుసు, కానీ నా నోట్బుక్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అందుకని నేను నా నోట్బుక్స్ తీసుకొని వాటి నుంచి నా నోట్బుక్స్ కంప్లీట్ చేస్తా. ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎప్పటిలాగానే ఏదో ఒకతో స్కూల్ మానేసేయి. లేదు లేదు, నేను ఎలాగైనా ఇది పని చేయాల్సిందే. ఇక నేను స్కూల్ మానేయటం కుదరదు. కానీ నువ్వు రేపు ఉదయం వరకు ఈ 3 నోట్బుక్స్ ఎలా కంప్లీట్ చేస్తావు? తెలీదు, కానీ కంప్లీట్ చేయాల్సిందే. అంకిత్ తన నోట్బుక్స్ ని శివంకి ఇచ్చేశాడు. శివం తన ఇంటికి వచ్చాడు. అతను నేరుగా తన రూంలోకి వెళ్లి హోంవర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను రాత్రంతా పూర్తిగా హోంవర్క్ చేస్తూనే ఉన్నాడు. మరియు తెల్లవారేసరికి తను 3 నోట్బుక్స్ కంప్లీట్ చేశాడు. నోట్బుక్స్ కంప్లీట్ అయిన తర్వాత తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. చివరకు నేను 3 నోట్బుక్స్ కంప్లీట్ చేసేశాను. ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడకుండా స్కూల్కి వెళ్తాను. మరుసటి రోజు అతను 3 నోట్బుక్స్ తీసుకుని స్కూల్కి వెళ్ళాడు. క్లాస్ మొదలు కాగానే టీచర్ అందరికన్నా ముందు శివంని అడిగింది, శివం, నీ నోట్బుక్స్ తీసుకొని నా దగ్గరికి రా. శివం 3 నోట్బుక్స్ తీసుకుని టీచర్ దగ్గరికి వెళ్ళాడు. రాత్రంతా నిద్రపోని కారణంగా శివం బాగా అలసటగా ఉన్నాడు. అతని కళ్ళు కూడా బాగా ఎర్రగా అయ్యాయి. తీసుకోండి టీచర్, 3 నోట్బుక్స్. టీచర్ శివం అలసటని చూసి తనకి అర్థమైంది శివం రాత్రంతా నిద్రపోకుండా కూర్చొని నోట్బుక్స్ కంప్లీట్ చేశాడని. ఆమె శివంకి అర్థమయ్యేలా ఇలా చెప్పింది, నువ్వు రాత్రంతా కూర్చొని ఈ నోట్బుక్స్ కంప్లీట్ చేశావు. అలసిపోయిన కారణంగా నీ కళ్ళు అంత ఎర్రగా కనిపిస్తున్నాయి. శివం, అందుకే అందరూ అంటారు
మన పని ఎప్పటిది అప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే పని అంతా ఒకేసారి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ మాట నువ్వు ఎప్పటికీ గుర్తుంచుకో. పనిని పోస్ట్ పోన్ చేయడం, భయపడటం వల్ల ఆ పని కంప్లీట్ అవ్వకపోగా ఇంకా పెరిగిపోతుంది. శివంకి టీచర్ మాటలు అర్థమయ్యాయి. అతడు ఇలా అన్నాడు, సారీ టీచర్, ఇప్పటి నుంచి నేను నా హోంవర్క్ని డైలీ కంప్లీట్ చేస్తాను. వాయిదా అస్సలు వేయను. థ్యాంక్ యూ టీచర్. ఆ విధంగా శివం యొక్క వాయిదా వేసే అలవాటు తగ్గిపోయింది. అతను ప్రతి పనిని సమయానికి సరిగ్గా చేయసాగాడు. గట్టు యొక్క కొత్త సైకిల్. ప్రతి ఒక్క పిల్లాడికి బాల్యంలో ఉండే కామన్ కోరిక తనకంటూ ఒక సైకిల్ ఉండాలని ఉంటుంది. గట్టు సైకిల్ తొక్కుతున్నాడు. సొసైటీ మొత్తంలో గట్టు దగ్గర మాత్రమే సైకిల్ ఉండి హరి, గుడ్డు మరియు చింకి అందరూ అతని వైపు ఆశతో చూస్తున్నారు. సొసైటీ మొత్తంలో అతని దగ్గర సైకిల్ ఉంది కదా, అందుకనే ఫోజులు కొడుతున్నారు. ఆగు గట్టు, నాకు కూడా ఒకసారి ఇవ్వు. కానీ గట్టు మాత్రం తన సైకిల్ని ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆ పిల్లలంతా గట్టు సైకిల్ వెంట పరిగెడుతూ ఉంటే గట్టుకి చాలా సరదాగా అనిపించింది. ఫాస్ట్ గా తొక్కుతూ సైకిల్ని పరిగెత్తిస్తున్నాడు. పాపం ఆ పిల్లలంతా అతని వెంట పరిగెడుతున్నారు. గట్టు ప్లీజ్, నాకు కూడా ఒక రౌండ్ ఇవ్వు ప్లీజ్. గట్టు హరిని వెక్కిరిస్తూ చూశాడు. అకస్మాత్తుగా గట్టు సైకిల్ ముందర వాచ్మెన్ అంకుల్ నడుస్తూ కనిపించాడు. గట్టు గట్టిగా సైకిల్ బెల్ని కొడుతూ ఉన్నాడు. స్పీడ్ కూడా చాలా పెరిగిపోయింది. వెనకాలే పరిగెడుతూ వస్తున్న పిల్లలు సైకిల్ని టచ్ చేసేదాకా వచ్చారు. అంకుల్ పక్కకి జరగండి, జరగండి. బెల్ సౌండ్ పెరుగుతూ పోయింది. అకస్మాత్తుగా గట్టుకి మెలకువ వచ్చి మంచంపై లేచి కూర్చున్నాడు. షిట్, ఇది కలనా? ఇంకా సైకిల్ బెల్ సౌండ్ నా చెవుల్లోని మోగుతూనే ఉంది. బెల్ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. అది గట్టు కల నుండి కాదు, బయట నుండి వస్తున్న శబ్దం. గట్టు బాల్కనీలోకి వెళ్లి కిందకి చూశాడు. హరి తన కొత్త సైకిల్తో పాటు నిలబడి బెల్ కొడుతూ ఉన్నాడు. హరి దగ్గర సైకిలా? గట్టు పరిగెత్తుకుంటూ హరి దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఎప్పుడు తెచ్చారు? నిన్న కూడా లేదు కదా. ఇది విని హరి వెక్కిరిస్తూ ఇలా అన్నాడు. మా నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నిన్న రాత్రి తీసుకువచ్చారు. నేను ఉదయం లేచి చూడగానే నా కళ్ళ ముందు ఇది ఉంది. నువ్వు చాలా లక్కీరా. ఇప్పుడు నీకు నీ సైకిల్ ఉంది. నాకు ఒకసారి ఇవ్వవా? ఒక రౌండ్ తిరిగి ఇస్తాను. నాకు సైకిల్ తొక్కడం వచ్చు. హర్ష అన్న నేర్పించాడు. అంత సీన్ లేదు. మా అమ్మ సైకిల్ ఎవ్వరికీ ఇవ్వద్దని చెప్పింది. ప్లీజ్ ఒక్క రౌండ్ ప్లీజ్. ప్రామిస్ రా, ఒకే ఒక్క రౌండ్. నేను ఇలా వెళ్ళి వస్తా. కాని హరి ఒప్పుకోలేదు. గట్టుకి చాలా కోపం వచ్చింది. సరే, నేనైతే నిన్ను నా సైకిల్ టచ్ కూడా చేయనివ్వను. ఎక్కడా కలలోనా? గట్టుకి ఇంకా కోపం వచ్చింది. తర్వాత హరి తన సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండు, నేను కూడా నీకన్నా మంచి సైకిల్ తెచ్చుకుంటాను. గట్టు బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. నాన్న, అమ్మ ఇంకా చింకి హాల్లో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు? సరే, త్వరగా ఫేస్ వాష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తిను. కానీ గట్టు చాలా కోపంగా ఉన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఏమీ చేయను. నేను ఈరోజు ఏమీ తినను, తాగను. ఉన్నట్టుండి నీకేమైంది నాన్నా? ఈరోజు హరి కూడా కొత్త సైకిల్ తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఈ సొసైటీలో సైకిల్ లేనిది కేవలం నేనొక్కడిని మాత్రమే. ఇలా అని గట్టు ఏడుస్తూ ఉన్నాడు. ఆహా, అదా సంగతి. పొద్దున్నే అందుకేనా వెళ్ళావు? ఇంకా ఏడవడం ఆపు. అందరి దగ్గర ఉంటే నీ దగ్గర కూడా ఉండాలని ఏం లేదు కదా. అలా అంటే నీ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయి. అన్ని బొమ్మలు మన సొసైటీలో ఎవరి దగ్గర లేవు. మన దగ్గర అన్నీ ఉండాలని రూల్ ఏమీ లేదు. నాన్న, నేను పెద్దయిన తర్వాత నాకు సైకిల్ కొనిస్తానని చెప్పారు కదా. నువ్వు ఇంకా కొంచెం పెద్దయ్యాక తీసుకుందాం. మీరెప్పుడు అలానే అంటారు. అలా అంటూ ఉంటే నేను పెద్ద అవ్వడం కాదు, ముసలివాడిని అయిపోతాను. ఇది విని అమ్మ, నాన్న, చింకి అందరూ నవ్వడం ప్రారంభించారు. గట్టు ఇంకా కోపంతో తన రూంలోకి వెళ్ళిపోయాడు. గట్టు రోజంతా తన రూంలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. స్నానం, తిండి, నిద్ర అన్నీ వదిలేశాడు. గట్టు, డోర్ ఓపెన్ చెయ్యి. మంచి పిల్లలు అలా మారం చెయ్యరు. నేను మంచివాణ్ణి కాదు. నేను పెద్దయిన తర్వాతే నేను చాలా మంచివాణ్ణి అని అనిపించుకుంటాను. ఇది విని అమ్మకి కూడా బాధ అనిపించింది. ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి, వాడు చాలా మొండిగా ఉన్నాడు. పాపం సైకిల్ ఇప్పొంచొచ్చు గదా. అందరి దగ్గర సైకిల్ ఉంది. వాడికి ఉండాలనిపిస్తుంది కదా. నాన్న జవాబు చెప్పే ముందే
చింకీ ఇలా అంటుంది. తనకిప్పిస్తే నాకు కూడా సైకిల్ ఇప్పించాలి. చూడు, ఈ డిమాండ్ మిషన్ కూడా మొదలైంది. దీన్నేం చేద్దాం? చింకీ బంగారు, నీకింకా సైకిల్ తొక్కడం రాదు కదా. గట్టుకి సైకిల్ వస్తే తను నీకు నేర్పిస్తాడు. నువ్వు పూర్తిగా నేర్చుకున్న తర్వాత నీక్కూడా మనం కొత్త సైకిల్ కొందాము, సరేనా? చింకీ ఒప్పుకుంది. ఇంకా నాన్న గట్టు రూంలోకి వెళ్లి తనని సముదాయించి టిఫిన్ తినిపించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మార్కెట్కి వెళ్లారు. మార్కెట్లో చాలా అందమైన మెరుస్తున్న సైకిల్స్ ఉన్నాయి. కాని గట్టుకి మాత్రం హరి కన్నా మంచి సైకిల్ తీసుకోవాలనుంది. అతను ఒక ఖరీదైన గేర్లు కలిగిన సైకిల్ చూస్ చేశాడు. గట్టు, అది చాలా ఖరీదైంది బాబు. అయితే ఏంటి నాన్న, మనం సైకిల్ ఎప్పుడు ఒక్కసారి కదా కొనేది, మళ్ళీ మళ్ళీ కొంటామా చెప్పండి? నాకిదే సైకిల్ కావాలి. సరే అయితే ఇది ఇవ్వండి, ఏం చేద్దాం? గట్టు నాన్నలతో పాటు సైకిల్ కూడా ఇంటికి చేరుకుంది. అమ్మ సైకిల్కి పూజ చేసింది. గట్టు సైకిల్పై రైడ్కి వెళ్ళాడు. గట్టు ఇప్పుడు చాలా సంతోషంగా గాలిలో తేలుతున్నాడు. అతని కల నిజమైంది. అతనికి రోజు వచ్చే కల ఈరోజు ఎదురుగా ఉంది. గట్టు సైకిల్ అందరికన్నా భిన్నంగా చాలా ఖరీదైంది. పిల్లలంతా గట్టు యొక్క సైకిల్ వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. గట్టు, నువ్వు నా సైకిల్ తొక్కు, నేను నీ సైకిల్ తొక్కుతాను, సరేనా? అలాంటి ఆశలు పెట్టుకోకు. నేను నా సైకిల్ ఎవ్వరికీ ఇవ్వను కూడా. గేర్స్ ఉన్న సైకిల్ కదా, అందుకేనే ఫోర్స్ కొడుతున్నా. ఈ మాట అమ్మ వినగానే అమ్మ గట్టుతో ఇలా అంది. గట్టు, ఇది చాలా తప్పు బాబు. ఎవరు మనతో ఎలా ప్రవర్తించినా మనం మాత్రం అందరితో మంచిగా నడుచుకోవాలి. మన దగ్గర ఉన్న దానితో మనం గర్వపడకూడదు. కావాలంటే హర్ష అన్నని చూడు. ఒకవేళ అతను నీకు సైకిల్ ఇవ్వకపోతే నువ్వు సైకిల్ ఎలా నేర్చుకునేవాడివి? నువ్వు కూడా హర్ష అన్నలాగా అవ్వాలి. పద, చింకీకి కూడా సైకిల్ నేర్పించు. సారీ మమ్మీ, నేను ఇంకెప్పుడు అలా చెయ్యను. పదా చింకీ. ఇంకేం, చింకీ సైకిల్పై కూర్చుంది. గట్టు సహాయంతో సైకిల్ నేర్చుకుంటూ తను కూడా సైకిల్ రైడ్ని ఎంజాయ్ చేసింది. చింకీ యొక్క ఐడియా. చాలా సంవత్సరాల క్రితం చింకీ తన కుటుంబంతో కలిసి ఒక నగరంలో ఉండేది. వాళ్ళు కాకుండా ఇంట్లో పూజ అని ఒక పని మనిషి కూడా ఉండేది. తను ఇంటి పని మొత్తం చేసేది. అమ్మగారు, ఇంట్లో పనంతా అయిపోయిందమ్మా. సరే, ఇక తొందరగా వంట చేసేయి. అమ్మగారు, వంట పని అయిపోయిందండి. సరే, త్వరగా స్కూల్కి వెళ్ళి చింకీని తీసుకునిరా. అమ్మగారు, చింకీని తీసుకొచ్చానమ్మా. ఇంకా ఇలానే రోజులు బానే గడిచేవి. కాని ఒకరోజు పూజకి ఒంట్లో బాగోదు. అమ్మగారు, నా ఒంట్లో ఇప్పుడు అస్సలు బాలేదమ్మా. ఇప్పుడు నేను పని చెయ్యలేనమ్మా. పర్వాలేదులే పూజ, నువ్వీరోజు సెలవు తీసుకో. సెలవు తీసుకుని పూజ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఇంట్లో పని మొత్తం అమ్మే చేయవలసొచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే అమ్మ పూజ కోసం చూస్తుంది. కాని పూజ మాత్రం రాదు. ఈ రోజు కూడా పూజ రాలేదు. ఇప్పుడు ఇంట్లో పని మొత్తం నేనే చెయ్యాలి. రెండో రోజు అమ్మ పూజ కోసం ఎదురు చూస్తుంది. భగవంతుడా, ఈరోజు పూజ వస్తే బావుండు, లేకపోతే ఈ రోజు కూడా ఇంట్లో పని మొత్తం నేనే చెయ్యాలి. అప్పుడే జ్యోతి అనే పేరు గల ఇంకొక పని మనిషి వచ్చింది. నువ్వెవరు? అయినా మా ఇంటికి ఎందుకొచ్చావు? నా పేరు జ్యోతి. మా అక్కయ్యకి ఆరోగ్యం అస్సలు బాలేదు. అందుకే అక్క ఆరోగ్యం బాగయ్యే వరకు నన్నిక్కడ పని చేయమని పంపిందమ్మా. అవునా? భగవంతుడా, నువ్వున్నావు. సరే పదనంటే చాలా పని ఉంది, నేను ఎదురు చూస్తున్నా మీకోసం. జ్యోతి పని మొదలుపెట్టింది. పూజలాగానే జ్యోతి కూడా చాలా బాగా పనిచేస్తుంది. వంట ఎలా చేసిందంటే ఆ గుమగుమల వాసన ఇల్లంతా వ్యాపించేసింది. జ్యోతి అక్క, నువ్వు రోజు ఇలాగే కొత్త కొత్త వంటలు తయారు చెయ్యి. అలాగే చింకీ. ఇంకా అప్పుడు జ్యోతి చింకీ కోసం కొత్త కొత్త వంటకాలన్నీ చేసేది. ఒకరోజు చింకీ తన రూంలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ముందు ఎలుక పరిగెడుతూ ఉంటుంది. అమ్మా, నా రూమ్ లో ఎలుక ఉంది. ఏంటి? ఎలుకెక్కడుంది? అది బయటికెళ్ళింది. ఎట్టెళ్ళింది? అది అట్టెళ్ళింది. అమ్మ ఇంకా చింకీ ఎలుక వెనుక పరిగెడతారు. కాని వాళ్లకన్నా ముందే ఎలుక పారిపోతుంది. అమ్మా, జెర్రీ పారిపోయింది. జెర్రీ ఎవరు? అదే ఎలుక. టీవీలో టామ్ అండ్ జెర్రీ వస్తుంది కదా, అందులో ఎలుక పేరు జెర్రీ. సరే, కానీ జెర్రీనిప్పుడెక్కడ తేగలం? తరువాత ఎలుకని పట్టుకోవడానికి అమ్మ ఇంకా చింకీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఇందులో జెర్రీ తప్పకుండా ఇరుక్కుంటుంది, ఇందులో జెర్రీ తప్పకుండా ఇరుక్కుంటుంది. తిని జెర్రీ ఖచ్చితంగా చనిపోతుంది. ఇంకా మనం దాన్ని పట్టుకోవచ్చు. ఈ వాసన చూసి జెర్రీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈసారి అమ్మ ఎలుకని పట్టుకోవడానికి పిల్లిని తీసుకుని వస్తుంది. పిల్లి పనే జెర్రీని పట్టుకోవటం. ఇంకా జెర్రీ తప్పించుకోలేదు కదమ్మా. కాని పిల్లికి ఎలుక దొరకనే లేదు. అమ్మ ఓడిపోయి ఇలా అంటుంది, పోనువ్వు, నేను ఓడిపోయాను. కాని చింకీ ఓటమిని ఒప్పుకోదు. ఆ ఎలుకని పట్టుకోవడం గురించి ఆలోచిస్తుంది. నేను ఎలుకని పట్టుకొని తీరుతాను. తరువాతి రోజు చింకీ తన రూంలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది. అప్పుడు తను చూస్తుంది, ఆ ఎలుక చింకీ టేబుల్ మీద ఉన్న గిన్నెలో తాను వదిలేసిన హల్వా తింటూ ఉంటుంది. అది చూసి తనకి అంతా అర్థమవుతుంది. ఇంకా తను పరిగెడుతూ తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నాకిప్పుడు అర్థమైంది జెర్రీని ఎలా పట్టుకోవాలో. చింకీ తన పంజరంలో హల్వాతో నింపిన ఒక గిన్నె పెట్టింది. ఇంకా దానితో ఒక తాడు కట్టి దూరంగా నిలబడుతుంది. కొంత సమయం తర్వాత ఆ ఎలుక హల్వా వాసన చూస్తూ వస్తుంది. ఇంకా అది అందులోకి వెళ్ళగానే చింకీ ఆ తాడు లాగుతుంది. ఆ పంజరం తలుపు మూసుకుపోతుంది. ఆ ఎలుక పంజరంలో బందీ అవుతుంది. హే, నేను జెర్రీని పట్టుకున్నాను. కాని నీకెలా తెలిసింది జెర్రీ హల్వా తినడానికి వస్తుందని? అది ఎలా అంటే, నేను నా గదిలో కూర్చోనుండగా నేను చూశాను, ఆ జెర్రీ జ్యోతి అక్క చేసిన హల్వా తింటూ ఉంది. నేను ఆలోచించాను, నాకు అర్థమైంది. ఎప్పుడైతే మన ఇంటికి జ్యోతి అక్క వచ్చిందో అప్పటి నుంచి ఎలుక మన ఇంటికి రావటం మొదలుపెట్టింది. అంతే, నాకు అర్థమైంది. అందుకే జ్యోతి అక్క చేసిన రుచికరమైన వంటలు తినడానికి మన ఇంటికి వస్తుంది. అరే వా చింకీ, నువ్వు చాలా మంచి ఆలోచన చేశావు. థ్యాంక్ యూ అమ్మా. ఈ విధంగా చింకీ కొత్త పని మనిషి చేసిన రుచికరమైన భోజనం వల్ల వచ్చిన ఎలుకని తన ఐడియాతో పట్టుకుంది. కాబట్టి పిల్లలు, ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అంటే, ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అందుకే చింకీలాగా ఓటమిని ఒప్పుకోకుండా ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ని వెతకాలి. అర్థమైందా పిల్లలు? గట్టు యొక్క రిజల్ట్. గట్టు ఇంకా చింకీల ఎగ్జామ్లు పూర్తవుతాయి. అందుకే సెలవులు ఇంకా వాటికి తోడు అల్లరులు నడుస్తూ ఉన్నాయి. అమ్మా, గట్టున జుట్టు పీకుతున్నాడు. లేదమ్మా, నేను జుట్టులో వెంట్రుకలు లెక్క పెడుతున్నానంతే. నోరు మూసుకోండి, ఇద్దరు ఒకటే. రోజు అంతా అల్లరి చేస్తూ ఉంటారు. పదండి, పుస్తకాలు తీయండి. అమ్మా, ఇప్పుడు సెలవులు కదా, నో పుస్తకాలు నో చదువు. ఎవరు చెప్పారు సెలవుల్లో చదువుకోకూడదు అని? పుస్తకాలు తీయండి, పదండి. అమ్మా, మేము టీవీ చూస్తాము. అస్సలొద్దు, మీ నాన్న విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆయనకి డిస్టర్బ్ అవుతుంది. మేము ఎక్కువ సౌండ్ పెట్టాము, ప్లీజ్. అసలొద్దు, పదండి, పుస్తకాలు తీయండి. గట్టు చింకి బాధగా పుస్తకాలు తీసుకుని కూర్చుంటారు. అప్పుడే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ప్రశాంతంగా ఉంది. ఏమైంది, ఇద్దరూ పడుకున్నారా? అరే, వాళ్లకు నిద్ర ఎప్పుడొస్తుంది? వాళ్ళు పడుకోరు, ఇంకా మనల్ని పడుకోనివ్వరు. పుస్తకాలు తెరుచుకొని కూర్చున్నారు. ఎవరికి తెలుసు సరిగ్గా చదువుతారో లేదో, ఇంకా చూడాలి. అప్పుడే చింకీ అరుస్తుంది, అమ్మా, వీడు నా బుక్ కవర్ చింపేశాడు. చూసారా, చెప్పాను కదా, నేను పడలేకపోతున్నాను. తెలీదు వీళ్ళ రిజల్ట్ ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వీళ్ళు స్కూల్ మొదలవుతుందో. వదిలేయి, పిల్లలు కదా, అల్లరి చేస్తూనే ఉంటారు. ఎండాకాలం సెలవులు కదా, ఏం పని చేయలేక అల్లరి చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఎలాగైనా బిజీగా ఉంచాలని నాకు అనిపిస్తుంది. రాత్రి గట్టు చింకి నాన్నతో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు. అమ్మా, డిన్నర్ తెస్తున్నాను, ఒక 2 నిమిషాలు. ఖాళీగా కూర్చొని గట్టు చింకీలకు బోర్ కొడుతుంది. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కొడుతూ పాట పాడుతూ ఉంటారు. జింతా తా చితా చితా జింతా తత్తా, జింతా తా చితా చితా జింతా తత్తా, జింతా తా చితా చితా. జింతాకుతా జింతాకుతా. అమ్మ డిన్నర్ తీసుకుని వస్తుంది. ఇంకా ఇద్దరు పనులు చూసి కోపడుతుంది. గట్టు చింకి, ఇది ఇల్లు, థియేటర్ కాదు. పాట పాడడం ఆపేసి నోరు మూసుకొని డిన్నర్ చెయ్యండి, సరేనా? అప్పుడు నాన్న ఇలా అంటాడు, అరే, వీళ్ళిద్దరూ బాగా వాయిస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళకి తబలా నేర్పించాలని. సొసైటీలో అందరికన్నా పెద్ద తబలా ప్లేయర్ ఉన్నారు, శంకర్ నారాయణ్. అతని దగ్గరికి పంపిస్తాను. తీసుకెళ్ళండి, ఇంట్లో కాస్త ప్రశాంతత ఉంటుంది. లేదు నాన్న, మేము తబలా వాయించము. మీరు గిటార్ తీసుకుని రండి, మేము దాన్ని వాయిస్తాం.
పిల్లలు మీ వేళ్లలో రిధం ఉంది. మీరు శంకర్ గారి దగ్గరికి వెళ్తే ముందుకెళ్ళాక మంచి తబలా ప్లేయర్ అవుతారు. తర్వాత ఏముంది, మరుసటి రోజు నాన్న ఇద్దరిని శంకర్ గారి ఫ్లాట్కి తీసుకుని వెళ్లారు. ఇంకా ఇద్దరి ట్రైనింగ్ మొదలైంది. శంకర్ గారు చెప్పిన విధంగా ఇద్దరు తబలా వాయిస్తూ ఉంటారు. శంకర్ గారు ఏమంటారు? చింకీకి ఇంకా సమయం పడుతుంది, కానీ గట్టు త్వరగా నేర్చుకుంటాడు. అతను చాలా త్వరగా బీట్ పట్టుకుంటాడు, కానీ చింకీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇద్దరూ శంకర్ గారి దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు. ఇంకా గట్టుకి తబలా మీద చేతులు ఫ్రీ అవుతాయి. అతను చాలా బాగా తబలా వాయించడం మొదలుపెట్టాడు. కానీ పాపం చింకీ ఇప్పటికీ బీట్ కొట్టలేకపోతుంది. ఇంకా అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. దేనికైతే పిల్లలు భయపడతారు, రిజల్ట్ రోజు. గట్టు చింకీ రిజల్ట్ తీసుకోవడానికి స్కూల్కు వెళ్తారు. మిశ్రా సార్ అందరికీ రిజల్ట్ ఇస్తారు. చింకీ క్లాస్లో ఫస్ట్ వస్తుంది. అందరూ చప్పట్లు కొట్టి తనని పొగుడుతారు. కానీ పాపం గట్టు ఫెయిల్ అవ్వబోయి తప్పించుకున్నాడు. చాలా తక్కువ మార్కులు వస్తాయి అతనికి. నీ రిజల్ట్ చూపించు. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చూడు. గట్టు చాలా భయపడతాడు. అతను తన రిజల్ట్ని ఎవ్వరికీ చూపించలేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు గట్టు ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఒక బాబుని తిడుతూ ఉంటాడు. ఎన్ని తక్కువ మార్కులా? దానికన్నా నువ్వు ఫెయిల్ అయ్యున్నా బాగుండేది. నీకోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను నేను. స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్విమ్మింగ్ క్లాస్, కంప్యూటర్, సైకిల్, ఇంకా ఎన్నో. ఈ మార్కులా? సిగ్గుపడాలి. గట్టు భయపడతాడు. నాన్న కూడా అతన్ని ఇలానే తిడతాడేమో అని. ఇద్దరూ సొసైటీకి చేరుకోగానే, చింకీ నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా వెళ్ళమని, నేను తర్వాత వస్తాను. ఇలా చెప్పి గట్టు పరిగెడతాడు. ఇంకా చింకీ ఇంటికి వెళ్తుంది. చింకీ రిజల్ట్ చూసి అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళు చింకీ నోరు తీపి చేస్తారు. గట్టు ఎక్కడున్నాడు? పారిపోయాడు, ఏమీ చెప్పలేదు. ఖచ్చితంగా తక్కువ మార్కులు వచ్చుంటాయి, అందుకే భయపడి పారిపోయి ఉంటాడు. పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఇంటికే వస్తాడు కదా. కానీ సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత రాత్రి అవుతుంది. అయినా గట్టు ఇంటికి రాలేదు. అమ్మ, నాన్న, చింకీ అందరూ కంగారు పడి గట్టుని అక్కడా ఇక్కడ వెతుకుతూ ఉంటారు. కాని గట్టు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నా గట్టు? అన్ని చోట్ల వెతికాము. పదండి ఇంక పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అప్పుడే నాన్నకి ఒక ఫోన్ వస్తుంది. కాల్లో మాట్లాడిన తర్వాత నాన్న హాయిగా ఊపిరి వదులుతూ ఇలా అంటాడు. ఉఫ్, థ్యాంక్ గాడ్. పూర్తి సొసైటీ అంతా వెతికాము, కానీ శంకర్ గారింటిని మర్చిపోయాము. ఆయనే కాల్ చేశారు. గట్టు అక్కడే కూర్చున్నాడట. అమ్మా, నాన్న ఇంకా చింకీ శంకర్ గారింటికి వెళ్తారు. గట్టు ఒక మూలన కూర్చుని ఉంటాడు. వచ్చినప్పటి నుంచి ఇలానే కూర్చొని ఉన్నాడు, ఏమీ చెప్పడం లేదు. నాన్న గట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. విషయమేంటి నాన్న? గట్టు రిజల్ట్ ముందుకు పెడతాడు. నాన్న రిజల్ట్ చూడగానే అతనికి అంతా అర్థమవుతుంది. నీకు మార్కులు తక్కువ వచ్చాయని నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నాన్న తిడతాడనుకున్నావా? లేదు నాన్న, నేను అస్సలు తిట్టను. మార్కులు తక్కువ రావడంలో ఏ తప్పు లేదు. నువ్వు చదువుకోకపోతేనే అదే తప్పు. నువ్వు కష్టపడ్డావు, అందుకే ఈ మార్కులు ఆ కష్టానివి. నీవి ఏమీ పర్వాలేదు. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి. పద ఇంటికి వెళ్దాం. అప్పుడే శంకర్ గారు ఇలా అంటారు. బాబు, పిల్లలందరూ ఒకటేలా ఉండరు. కొంతమంది చదువులో హుషారుగా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చదువులో వీక్, కానీ క్రికెట్లో గ్రౌండ్లోని ఎంత ధైర్యంగా నిలబడతాడు. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చదువులో వీక్ అయినా ఎంత బాగా తబలా వాయిస్తావు, చింకీ కన్నా బాగా. అందుకే మన దగ్గర ఏదైతే ఉందో మనం దానికి గర్వపడాలి. నిరాశపడకూడదు. ఇంకా కష్టపడి అన్నీ సొంతం చేసుకోవాలి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. పద ఇంకా తబలా వాయించు. మీ అమ్మా నాన్న చూడాలనుకుంటున్నారు. నేను నిన్ను ట్రైన్ చేశానా లేదా? అది విని గట్టు సంతోషిస్తాడు. అతను కళ్ళు తుడుచుకుని తబలా ముందు కూర్చుంటాడు. గట్టు తబలా వాయించడం మొదలు పెట్టగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా చూస్తూ చూస్తూ అతని తబలా వాయించడంలో లీనమైపోతాడు. చింకీ యొక్క హెయిర్ కట్. చింకీ ఇంకా గట్టు హాయిగా వాళ్ళ లివింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. చింకీ ఇంకా చాలు. ఇంకా ఎంతసేపు నువ్వు కార్టూన్ చూస్తావు? లేదు లేదు గట్టు, నేను ఇప్పుడైతే ఈ కార్టూనే చూస్తాను. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. చింకీ, ఇది తప్పు తల్లి, ఇవ్వు. అన్నయ్యకి రిమోట్ ఇవ్వు. ఇద్దరూ కలిసి
ఏదైనా కూడా షేర్ చేసుకోవాలి, అర్థమైందా? ఓకే మమ్మీ. ఇదిగో గట్టు, ఇప్పుడు నువ్వు చూడు. అప్పుడే అక్కడికి నాన్న వస్తారు. అరే వీళ్ళిద్దరూ నువ్వు చెప్పిన మాటలే వింటారు, నేనేదైనా చెప్తే అస్సలే వినరు. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళితే వీళ్ళిద్దరిని నేనెలా ఆపాలి? ఏంటి అమ్మా, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? అమ్మా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా, మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము. లేదు పిల్లలు, మీకు స్కూల్ ఉంది కదా. అయినా అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు, నేను అందుకని చూసుకోవడానికి వెళ్తున్నా. హా అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, అమ్మమ్మను బాగా చూసుకోండి. ఇంకా అమ్మా, మీరు త్వరగా రండి, సరేనా? హా పిల్లలు, నేను త్వరగా వచ్చేస్తాను. ఓ హా అమ్మా, నాకిప్పుడే గుర్తొచ్చింది, మీరు నాకు హెయిర్ కటింగ్ చేయించాలి కదా. ఇప్పుడు మీరు వెళ్తే ఎలా నా హెయిర్ కటింగ్ చెప్పు? అరే చింకి, నువ్వు కంగారు పడుకు, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే అమ్మా, మీరు వచ్చిన తర్వాత చేయించండి, కానీ నేను మాత్రం నీతోనే కటింగ్ చేయించుకుంటాను. మరుసటి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్తుంది, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు. పిల్లలు మాట్లాడకండి, మన స్కూల్కి కొత్త ప్రిన్సిపల్ వచ్చారు. తను ఒక పెద్ద స్కూల్కి ప్రిన్సిపల్. తను చాలా స్ట్రిక్ట్. తను పిల్లలందరి యూనిఫామ్ ఇంకా హెయిర్ స్టైల్ చెక్ చేస్తా అని చెప్పింది. పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు చెక్కింగ్కి వెళ్తారు. కాసేపటి తర్వాత కొంతమంది పిల్లల్ని వేరే లైన్లో నిలబెడతారు. చింకీని కూడా అదే లైన్లో నిలబెడతారు. కాసేపటి తర్వాత ప్రిన్సిపల్ మేడం అక్కడికి వస్తుంది. పిల్లలు, మీ ఎవ్వరి యూనిఫామ్ సరిగా లేదు, అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ నిల్చోబెట్టాను. మీ అందరి యూనిఫామ్ ఇంకా నీట్గా క్లీన్గా ఉండాలి. మీ అందరి హెయిర్ లెంత్ కూడా సరిగా నీట్గా ఉండాలి. రేపటి నుంచి మీరందరూ మీ యూనిఫామ్స్ని నీట్గా చేసుకుని రావాలి, ఎందుకంటే మీరు స్కూల్ రూల్స్ పాటించాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీకు రేపు పనిష్మెంట్ ఇస్తా. చింకీ, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. చూడు, నీ యూనిఫామ్ సరిగానే ఉంది, కానీ నీ హెయిరే ప్రాబ్లం. నీ హెయిర్ చాలా పెద్దగా అయిపోయింది చింకీ. కానీ స్కూల్ రూల్స్ ప్రకారం అందరి హెయిర్ ఒక లిమిట్లో ఉంటుంది. చింకీ, నువ్వు త్వరగా నీ హెయిర్ కటింగ్ చేయించుకో, లేకుంటే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్. చింకీ తిరిగి క్లాస్లోకి వెళ్లి కూర్చుంటుంది. కానీ తను ఎవ్వరితో మాట్లాడదు, ఆఖరికి గట్టుతో కూడా మాట్లాడదు. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అరే పిల్లలు వచ్చేసారా? రండి, త్వరగా బట్టలు మార్చుకుని స్నాక్స్ తినండి. లేదు నాన్న, నాకు ఆకలి వేయడం లేదు, నేను నా రూమ్కి వెళ్తాను. అరే ఏమైంది చింకీ? అలా చెప్పి చింకీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చూడండి నాన్న, ఇవాళంతా తను అలానే ఉంది. అప్పుడే గట్టు జరిగిన విషయమంతా వాళ్ళ నాన్నకు చెప్తాడు. అరే గట్టు, ఇదైతే చాలా టెన్షన్ పడాల్సిన విషయమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చింకీ వాళ్ళ అమ్మతోనే హెయిర్ కట్ చేయించుకుంది. తను కంగారు పడటంలో అర్థం ఉంది. అమ్మ ఇక్కడ లేనప్పుడు హెయిర్ కట్ తను ఎలా చేయించుకుంటుంది? అవును, అందులో కంగారు పడాల్సిన అవసరం ఏముంది నాన్న? ఒకసారి తను బయట హెయిర్ కట్ చేయించుకుంటే ఏమవుతుంది? లేదు, చింకీ కొన్ని సంవత్సరాల క్రితము బయట హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళింది. కానీ పొరపాటున ఆ కత్తెర చింకీ చెవికి తగిలింది. దానివల్ల తనకు కాస్త దెబ్బ తగిలింది. ఆ దెబ్బ చాలా చిన్నదే, కానీ చింకీ చిన్నప్పుడు దానివల్ల భయపడింది. అందుకే అప్పటినుంచి తను అమ్మతో మాత్రమే హెయిర్ కట్ చేయించుకుంటుంది. ఓహో, ఇదన్నమాట విషయం. నాన్న, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? చింకీ తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి పనిష్మెంట్ ఇస్తారా? తనైతే వాళ్ళ అమ్మతో తప్ప ఇంకెవరితో హెయిర్ కట్ చేయించుకోదు. ఇదంతా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చింకీ నిద్రపోతుంది. తను నిద్ర లేచి చూసేసరికి నాన్న ఇంకా గట్టు తయారయ్యి తన ముందు నిలబడి ఉంటారు. చింకీ తల్లి, పద త్వరగా రెడీ అవ్వు. తయారా? కానీ ఎందుకు నాన్న? ఎక్కడికి వెళ్తున్నాం? అరే, మనం హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం చింకీ. ఏంటి? కానీ నేను హెయిర్ కట్ చేయించుకోను, అమ్మతో తప్ప నేను ఇంకెవ్వరితో చేయించుకోను, సరేనా? అరే లేదు చింకీ, నేను గట్టు మా హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. నిజంగా? లేకపోతే చూడు మా జుట్టు ఎంత పొడవుగా తయారయ్యిందో. మేము హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాము, నువ్వు కూడా మాతో పాటు రా. సరే, వస్తాను. ఇదంతా నాన్న ఇంకా గట్టు ప్లాన్. చింకీ హెయిర్ కట్ చేయించుకోవడానికి వాళ్ళు చింకీని తీసుకుని ఒక సలూన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే సలూన్ లోపల నుంచి ఒక ఆంటీ బయటికి వచ్చి ప్రేమగా చింకీతో ఇలా అంటుంది. అయితే నువ్వే చింకీనా? చాలా అందంగా ఉన్నావు.
నీ జుట్టు కూడా చాలా అందంగా ఉంది. వీటికి కొంచెం హెయిర్ కట్ అవసరం ఉంది, అంతే. నాన్న, నా హెయిర్ కట్ అమ్మతో తప్ప ఎవరితో చేయించుకోను. అరే చింకీ తల్లి, నువ్వు నీ మొండితనం వదిలిపెట్టు. నువ్విప్పుడు హెయిర్ కట్ చేయించుకోకపోతే రేపు నీకు పనిష్మెంట్ ఇస్తాను. చింకీ తల్లి, నాతో లోపలికి రా. నీకు కొంచెం భయం అనిపించినా నేను నీకు హెయిర్ కట్ చెయ్యను, ఐ ప్రామిస్. కానీ నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టనంత వరకు అది నిన్ను వదిలిపెట్టదు. అది విన్న చింకీకి కాస్త ధైర్యం వస్తుంది. చింకీ తల్లి, ఇప్పుడు ఇక్కడ కూర్చో. ఇంకా నీ కళ్ళు మూసుకో. చూడు, కొద్ది సమయంలోనే నీ హెయిర్ కట్ అయిపోతుంది. నీకసలు తెలియనే తెలీదు. అలాగే ఆంటీ, నా కళ్ళు మూసుకుంటాను. ఇంకా చెప్పు చింకీ, నేను విన్నాను నువ్వు ఇంకా గట్టు కలిసి శాండ్విచ్ చేశారంట ఒకరోజు. హా ఆంటీ, అది మా స్కూల్లో నేర్పించారు. చాలా టేస్టీగా ఉంది, హెల్దీ కూడా. అలాగా? హెల్దీగా ఎలా? అరే ఆంటీ, అందులో చీజ్ లేదు, అందులో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. అందుకనే అది హెల్దీ శాండ్విచ్. ఓ, నాకు అర్థమైంది. నువ్వు చాలా తెలివైన దానివి చింకీ. అలా ఆంటీ చింకీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా 5 నిమిషాలలో చింకీ హెయిర్ కటింగ్ అయిపోతుంది. చింకీ తల్లి, ఇప్పుడు నువ్వు నీ కళ్ళు తెరవచ్చు. హా, నిజమా? నా హెయిర్ కట్ అంత త్వరగా అయిపోయిందా ఆంటీ? నాకు తెలియనే లేదు, టక్కున అయిపోయింది. ఇంకేంటి చింకీ, చెప్పాను కదా నువ్వు భయపడవలసిన అవసరం లేదని. అరే వా చింకీ, చూసావా నీ హెయిర్ కట్ ఎంత త్వరగా అయిపోయిందో. ఇంకా నీ భయం కూడా పోయింది కదా. హా నాన్న, నా భయం అంతా పూర్తిగా పోయింది. అరే, ఇది చాలా మంచి విషయం. ఈ విషయానికి మనం ఖచ్చితంగా ఐస్ క్రీం పార్టీ చేసుకుందాం. అంతా కలిసి బయటికి వెళ్లి ఐస్ క్రీం పార్టీ చేసుకుంటారు. కొత్త క్లాస్ టీచర్. ప్రతిరోజులానే గట్టు చింకీ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుంటారు. గట్టు త్వరగా తయారవ్వు, లేకపోతే మనకి రోజులానే లేట్ అవుతుంది. ఇంకా మన క్లాస్ టీచర్ సీమా మేడం మనల్ని తిడుతుంది. నేను తయారైన చింకీ, పద వెళ్దాము. ఇదిగోండి పిల్లలు, మీ టిఫిన్ బాక్స్. పిల్లలు వాళ్ళ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంకా నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. ఇద్దరూ వాళ్ళ క్లాస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ క్లాస్కి మళ్ళీ లేట్ వెళ్తారు. అదే ఆలోచిస్తూ వాళ్ళు త్వరగా నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ళ క్లాస్లో సీమా మేడం లేనేలేదు. తర్వాత వాళ్ళు వాళ్ళ సీట్లో వెళ్లి కూర్చుంటారు. అరే గుడ్డి, ఇవాళ సీమా మేడం ఇప్పటి వరకు రాలేదా? అవును చింకీ, మేడం కూడా మీ ఇద్దరులాగే లేట్ వస్తుందనుకుంటా. అయితే ఇవాళ మేడం లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ వస్తుందా? ఆ మాట విని చింకీ, గుడ్డి ఇంకా బంటి నవ్వుతారు. అప్పుడే క్లాసులోకి ఒక కొత్త టీచర్ వస్తుంది. తనని చూసి అందరు పిల్లలు ఆశ్చర్యపోతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. పిల్లలు, ఇవాల్టి నుంచి వారం వరకు నేనే మీ క్లాస్ టీచర్. సీమా మేడం పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, సరేనా? ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ వాళ్లతో వాళ్ళు మాట్లాడుకుంటారు. సైలెన్స్. పిల్లలు, నా క్లాస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నాకు ఉండకూడదు. నెక్స్ట్ వీక్ మొత్తం నేనే మీకు అటెండెన్స్ తీసుకుంటాను. ఇంకా 4th పీరియడ్లో మ్యాథ్స్ కూడా నేనే చెప్తాను. మీరు నా క్లాస్లో చాలా సైలెంట్గా కూర్చోవాలి, సరేనా? అర్థమైందా? ఓకే మ్యామ్. మేడం అందరికీ క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. లంచ్ పీరియడ్లో గట్టు, చింకీ, బంటి ఇంకా గుడ్డి కూర్చొని లంచ్ చేస్తారు. అయ్యార్, మనకి మన కొత్త మేడం చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు. తనైతే మన క్లాస్లో ఎవరిని కూడా మాట్లాడనివ్వడం లేదు. మళ్ళీ మనల్నే తిడుతూ ఉంది. నాకైతే సీమా మేడం బాగా గుర్తొస్తుంది. తను త్వరగా వస్తే బావుండు. సరిగ్గా చెప్పావు, మన సీమా మేడం చాలా మంచిది కదా. సరే సరే, ముందు లంచ్ త్వరగా పూర్తి చేయండి. 4వ పీరియడ్ బెల్ మోగబోతుంది. లేకపోతే ఆ స్ట్రిక్ట్ మేడంతోని మనం తిట్లు తినాల్సి ఉంటుంది. చేయండి. అరే గట్టు, మంచి మాటలు మాట్లాడు. మనందరం మంచి స్టూడెంట్స్ కాబట్టి మనకి తిట్లెందుకు పడతాయి? మనెవరికి కూడా తిట్లు పడవు. అప్పుడే బెల్ అవుతుంది.
అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ సీట్లోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత ఆ కొత్త క్లాస్ టీచర్ మళ్ళీ క్లాస్లోకి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ అందరూ మీ లంచ్ బాగా ఫినిష్ చేశారా? అవును మ్యామ్. ఎవరు భయంతో మేడంకి సరిగ్గా జవాబు ఇవ్వరు. అరే ఏమైంది మీకు? ఎవరూ సరిగ్గా లంచ్ తిన్నట్టుగా అనిపించడం లేదు. ఎవరిలోనూ ఎనర్జీ కనిపించడం లేదు. ఎనర్జీ లేకపోతే మనం మ్యాథ్స్ ఎలా చేస్తాం? పిల్లలు సైలెంట్ గా ఉండడం చూసి మేడం ఇలా అంటుంది. సరే నాకిది చెప్పండి, మీ అందరిలో నాకు అందరికన్నా ముందు ఇంట్రడక్షన్ ఎవరిస్తారు? ఆ మాట విన్న తర్వాత కూడా ఎవ్వరూ ఏమి అనరు. అప్పుడు మేడం ఆలోచిస్తూ, అనిపిస్తుంది వీళ్ళందరూ నన్ను చూసి నర్వస్ అవుతున్నట్టు. అప్పుడే మేడంకి ఒక ఐడియా వస్తుంది. ఇంక తను ఇలా అంటుంది, వెల్, మీ అంతా నన్ను చూసి భయపడుతున్నట్టున్నారు. కానీ మీ అందరూ నాకు ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే మనం ఎలా చదువుకుంటాం చెప్పండి మీరే. మరి ఏం చేద్దాం? సరే, ఒక గేమ్ ఆడదాం. గేమ్ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఆనందపడతారు. గేమ్? ఏ మాట మేడం? చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. నేను ఎవరినైతే లేచి నిలబడమంటానో వాళ్ళు వాళ్ళ ఇంట్రడక్షన్ కాకుండా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇంక వాళ్ళ గురించి చెప్పాలి. పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మేడం ఇలా అంటుంది, అరే మీ అందరూ నాకు కన్ఫ్యూజ్గా కనిపిస్తున్నారు. ఆగండి, ఇప్పుడే చెప్తాను. బాబు నువ్వులే. ఎస్ మ్యామ్. సరే, ఇప్పుడు నాకు నువ్వు ముందు నీ పేరు చెప్పు. ఇంకా ఈ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. మ్యామ్, నా పేరైతే గట్టు. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి అదిగోండి బంటి. అచ్చా, అయితే గట్టు నీ బంటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు. అతని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇంకా అతని అలవాట్లు ఏంటి అని. మ్యామ్, అతని పేరు బంటి. అతని ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. అతనికి నాతో పాటు బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం. అరే వా, ఇది చాలా మంచిది. ఇంకా గట్టు నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మేడం, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్. సీమా మేడం అయితే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాథ్స్ చెప్తుంది. ఇంకా ఆమె మ్యాథ్స్ క్విజ్లో నేనే ఫస్ట్. దట్స్ గ్రేట్ గట్టు. నౌ సిట్ డౌన్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎవరి వంతు? తల్లి నువ్వులే. నీ పేరు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. గుడ్డి లేచి నుంచుంటుంది. ఇంకా అంటుంది, మేడం నా పేరు గుడ్డి, నా బెస్ట్ ఫ్రెండ్ పేరు చింకి. చింకి ఆ మాట విని చాలా ఆనందపడుతుంది. ఇంకా చేతులు పైకెత్తి మేడంకి చెప్తుంది తన పేరు చింకీ అని. అచ్చా, సరే గుడ్డి, అయితే నాకు ఈ విషయం చెప్పు. నీకు తెలుసా చింకీకి తినడంలో ఇష్టమైన ఫుడ్ ఏంటి? హా మేడం, చింకీకి అన్నిటికన్నా ఎక్కువ చీజ్ శాండ్విచ్. అది మా అమ్మ నా కోసం టిఫిన్లో పంపిస్తుంది. అదంటే తనకు చాలా ఇష్టం. అచ్చా, చింకీ గుడ్డి సరిగ్గా చెప్పిందా? హా మేడం, సరైన ఆన్సర్ చెప్పింది. ఓకే గుడ్డి, ఇంక నువ్వు కూర్చో. ఇప్పుడు ఎవరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తారు? ఇప్పుడు స్కూల్ పిల్లలు స్వయంగా వాళ్ళ చేతులు పైకెత్తుతారు. ఇంకా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరికీ కొత్త మేడంతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఇంకా పిల్లలందరి ఇంట్రడక్షన్ కూడా అయిపోతుంది. పిల్లలందరూ కొత్త మేడంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా మనసు పెట్టి మ్యాథ్స్ చదువుతారు. అలానే ఒక వారం గడిచిపోతుంది. ఆ తర్వాత సీమా మేడం తిరిగి వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, మీరందరూ నన్ను మిస్ అయ్యారా లేదా? అయ్యా మ్యామ్. ఇవాల్టి నుంచి నేనే మీ అందరినీ చదివిస్తాను. మ్యామ్, మీకు తెలుసా మా అందరికీ కూడా ఆ కొత్త మేడం చాలా బాగా నచ్చారు. ఆమె మొదటి రోజు మాతో గేమ్స్ కూడా ఆడించారు. ఇంకా మ్యామ్ తర్వాత మ్యాథ్స్ క్విజ్ కూడా చేయించారు. అందులో గట్టునే వినయాడు. అది జరగాల్సిందే. అవును మ్యామ్, కానీ మీరు బాగా గుర్తొచ్చారు. మ్యామ్. ఏం పర్వాలేదు పిల్లలు, ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా. సరే, ఇంకా మళ్ళీ మనం ముందుగా చదువుకోవడం మొదలు పెడదాం. అప్పుడప్పుడు ఆ మేడం మిమ్మల్ని చదివించడానికి వస్తూ ఉంటుంది. ఓకే మ్యామ్. ఇంకా ఇలానే పిల్లలందరూ వాళ్ళ క్లాసెస్ అన్నీ కొత్త మేడంతో మళ్ళీ మొదలు పెడతారు. కొన్ని రోజుల క్రితం ఒక నగరంలో శర్మగారు తన భార్య ఇంకా కూతురు చింకీలతో కలిసి ఉండేవాడు. శర్మగారు చాలా మంచివారు. అతను తన కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేవాడు. నాన్న, నాకు గులాబీ రంగు డ్రెస్ వేసుకున్న బొమ్మ కావాలి.
సరే చింకీ, నేను నీ కోసం గులాబీ రంగు గౌను ఉన్న బొమ్మని తీసుకొస్తాను. కానీ శర్మగారికి చాలా బద్ధకం ఉండేది. అతనికి నిద్రపోవడం అంటే ఎంత ఇష్టమంటే అతను రోజు ఉదయం చాలా ఆలస్యంగా లేచేవాడు. దానివల్ల అతని పనులన్నీ ఆలస్యంగా అయ్యేవి. నాన్న, నేను చాలా రోజుల క్రితం మిమ్మల్ని బజార్ నుండి బొమ్మ తెమ్మని అడిగాను, కానీ మీరు ఇప్పటి వరకు తీసుకురాలేదు. సరే సరే చింకీ, నేను రేపు తప్పకుండా తీసుకొస్తాను. శర్మగారి నాన్న ఎప్పుడూ అతనికి సర్ది చెప్పేవారు. ఏంటి అంటే, బాబూ, నువ్వు నీ బద్ధకాన్ని వదిలిపెట్టాలి. నాన్న, నేను కూడా విడిచిపెట్టాలనే అనుకుంటాను, కానీ బద్ధకమే నన్ను విడిచిపెట్టదు. బద్ధకానికి నేనంటే చాలా ఇష్టమేమో అనిపిస్తుంది. అతని బద్ధకం కారణంగా అతను రోజు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళేవాడు. ఇంకా బాస్ అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పేవాడు. శర్మగారు, మీరు ఇవాళ కూడా ఆఫీస్కి లేటుగా వచ్చారు. నా బండి పంక్చర్ అయింది, అందుకే లేట్ అయింది. నా బండిలోని పెట్రోల్ అయిపోయింది, అందుకే ఆలస్యమైంది. ఇవాళ నేను బస్సులో వచ్చాను, అందుకే ఆలస్యమైంది. అతని బాస్ ఈ విషయానికి చాలా విసిగెత్తిపోయాడు. శర్మగారు, మీరు ఆఫీస్కి సమయానికి రాకుండా ఉంటే నేను మీకు శిక్ష వేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఆఫీస్కి త్వరగా వస్తే ఆలస్యమయ్యేదాకా ఉదయం ఎవరు పడుకుంటారు? మళ్ళీ ఒకసారి శర్మగారు ఆలస్యంగా ఆఫీస్కి వస్తాడు. అప్పుడు బాస్ ఇలా అంటాడు. ఏమనంటే, శర్మగారు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా కానీ మీరు ఆఫీస్కి ఆలస్యంగానే వస్తున్నారు. అందుకే మీరు ఇవాళ అందరూ వెళ్ళిన తర్వాత 1 గంట ఎక్స్ట్రా వర్క్ చేయండి. ఏంటి, 1 గంట ఎక్స్ట్రా వర్కా? అవును, ఇవాళ మీరు ఇంటికి 1 గంట ఆలస్యంగా వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మీరు రేపు కూడా ఆలస్యంగా వస్తే రేపు కూడా మీరు ఆఫీస్లో 1 గంట ఎక్స్ట్రా ఉండవలసి ఉంటుంది. కానీ బాస్, కానీ గేని ఏం లేదు, నువ్వు నీ అలవాటు మార్చుకునేదాకా మీకు ఇలానే జరుగుతుంది. నేను చెప్పింది చేయండి. బాస్ పనిష్మెంట్ విని శర్మ చాలా బాధపడతాడు. కాని అతను ఏమీ చేయలేకపోతాడు. ఇంకా ఏం మాట్లాడకుండా పని చేయడానికి కూర్చుంటాడు. అప్పుడే ఆఫీసులో పనిచేసే వర్మ అతని దగ్గరికి వస్తాడు. శర్మగారు, మీరు సాయంత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు వర్మగారు? ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాక ఈ ఆఫీసులో దెయ్యం తిరుగుతుంది. ఏంటి, భూతమా? అవును, భూతం. నేను కూడా ఒకసారి ఆలస్యంగా ఆఫీసులో ఉన్నాను. అప్పుడు నన్ను భూతాలు చాలా ఇబ్బంది పెట్టాయి. మీరైతే వాటికి దొరకకుండా చూసుకోండి. మీరు ఏం చెప్తున్నారు? భూతాలు అలాంటివి ఏమీ ఉండవు. నేను నిజం చెప్తున్నాను. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఏ భూతాలన్నా భయం లేదు. నాకు కేవలం ఉదయం లేవడం అంటేనే భయం. మీరు వెళ్ళండి. శర్మగారు పనిచేయడం మొదలు పెడతారు. ఇంకా సాయంత్రం 6 అవ్వగానే ఆఫీసు విడిచిపెట్టే సమయమైంది. ఇంకా అలారం మోగింది. అందరూ ఆఫీసు నుండి వెళ్ళిపోతారు. శర్మగారు ఒక్కరే ఒంటరిగా ఆఫీసులో ఉంటాడు. బాస్ ఎంత తెలివి తక్కువ పని చేశాడు. నాకు 1 గంట ఎక్కువ పని చేయమని చెప్తే నేనేమైనా చేస్తానా ఏంటి? నేనేమైనా ఆఫీసులోనే కూర్చొని పని చేస్తానా ఏంటి? నేను 1 గంట హాయిగా పడుకుంటాను. అది నా ఇష్టం. ఇలా అని అతను అక్కడే అతని టేబుల్ మీద తల పెట్టుకుని పడుకుంటాడు. కొంత సమయం తర్వాత అతనికి ఒక చప్పుడు వినబడుతుంది. ఎవరున్నారక్కడ? బాస్ నాతో పాటు ఇంకెవరికైనా శిక్ష వేశాడా ఏంటి? కానీ ఇక్కడ అదంతా చూస్తుంటే ఎవరు లేరనిపిస్తుంది. ఎవరుంటారులే, పడుకుంటాను. అప్పుడే అతనికి చాలా గట్టిగా శబ్దాలు వినపడతాయి. ఇంకా అతను లేచి కూర్చుంటాడు. ఎవరక్కడ? అతను బయటికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక్కడైతే ఎవరూ లేరు. అలా అని అతను వెనక్కి తిరిగి చూడగానే అతనికి కనిపిస్తుంది, అతని ముందు అలా ఫైల్ తిరుగుతూ ఉంటుంది. ఫైల్ దానంతటదే తిరుగుతూ ఉంది. అయ్యో, భూతం భూతం భూతం! పారిపో పారిపో! భూతం, దెయ్యం! ఆ భూతం నీ వెనకాలే వస్తుంది. పారిపో పారిపో! కొంచెం ముందుకు వెళ్లి ఆగిపోతాడు. ఇది నిజంగానే భూతం ఆఫీసే.
శర్మ వెనక్కి తిరిగి చూడగానే ఇంకా ఆ ఫైల్ నడుస్తూ అతని వెనకాలే వస్తూ ఉంటుంది. ఇది నా వెనకాలే వస్తుంది. ఇంకా అతను అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు. కొంత సమయం అయిన తర్వాత అతను చూస్తాడు అతను ఇంటికి వెళ్లే సమయమైందని. ఇక నేను వెళ్లే సమయం కూడా అయింది. అతను తన బ్యాగ్ తీసుకుని బయటికి పరిగెడతాడు. గార్డ్ అతను అలా పరిగెత్తడం చూసి అతన్ని పిలవడానికి ఇలా అంటాడు. ఏమైంది సార్, మీరు ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? అరే నువ్వు కూడా పారిపో, లోపల భూతం ఉంది. అతను పరిగెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటి నుంచి నేను కూడా ఆఫీస్కి సమయానికే వస్తాను. ఈ పడుకోవడంలో పడితే భూతం నన్ను తినేస్తుంది. ఏంటి పోతమా? నేను కూడా వెళ్ళి చూస్తాను అది ఎలా ఉంటుందో. గార్డ్ లోపలికి వస్తాడు. ఇంకా అక్కడ ఇక్కడ చూస్తాడు. అతను చూస్తాడు ఒక మూలన ఒక ఫైల్ దానంతట అదే తిరుగుతూ ఉంటుంది. అతను ఆ ఫైల్ దగ్గరికి వెళ్తాడు. అతను ఆ ఫైల్ తీయగానే దాని కింద ఒక ఎలుక ఉంది. ఎలుకను చూసి గార్డ్ జరిగిందంతా అర్థం చేసుకుంటాడు. అరే ఇదైతే చిట్టెలుక, దీన్ని చూసి సారు పోతామనుకుని భయపడ్డారు. సరేలే, ఈ కారణంగా అయినా సారు రోజు సమయానికి వస్తారు ఆఫీస్కి. ఇలా ఒక ఎలుక కారణంగా శర్మగారి మనసులో భూతం అనే భయం ఏర్పడింది. ఇంకా అతను రోజు ఉదయం తొందరగా లేచి ఆఫీస్కి త్వరగా వెళ్ళేవాడు. రంగుల వర్షం. చాలా వేడి. ఎండాకాలం తర్వాత క్యాలెండర్లో చోటు తీసుకోవడానికి జూన్ వచ్చింది. కానీ జూన్లో కూడా అదే పరిస్థితి. తెల్లటి నింగి, బాగా వేడి. పిల్లల అల్లరితో విసిగెత్తిపోయి పాపం జూన్ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. గట్టు చింకి బయట ఎండలో ఆడుకోలేకపోతారు. అందుకే ఇంట్లో అల్లరి మొదలు. చింకీ, నువ్వు నా మీద బాల్ వేస్తావా? ఇదిగో తీసుకో. అలా అని గుర్తు కూడా గట్టు చింకి పైన బాల్ వేస్తాడు. హాల్లోకి వస్తున్న అమ్మ అది చూసి చాలా కోప్పడుతుంది. ఓహో గట్టు ఇంకా చింకి, ఇదేమన్నా ఆడుకునే తీరేనా ఏంటిది? సారీ మమ్మీ. లోపల బయట చాలా వేడిగా ఉంది. ఇంకా మీ ఇద్దరికి ఆటలా? పదండి వెళ్ళి సోఫా మీద కూర్చోండి. గట్టు చింకి ఏం చేస్తారు? ఏం చేయలేక సైలెంట్గా సోఫా మీద కూర్చుంటారు. అమ్మా, కాసేపటి తర్వాత మేము బయటికెళ్ళి ఆడుకునేమా? అస్సలు వద్దు. బయట కనిపించడం లేదా? ఎండ ఎలా వస్తుందో పాప్కార్న్ అయిపోతారు. అలా చెప్పి అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గట్టు చింకి హాయిగా సోఫాలో కూర్చుని భగవంతుని బ్రతిమలాడుతూ ఉంటారు. భగవంతుడా భగవంతుడా, ఏదో ఒకటి చెయ్యి. మేము ఇంట్లోనే ఆడుకోలేకపోతున్నాము. భగవంతుడా ఏదో ఒకటి చెయ్యి. హా భగవంతుడా, ఏదైనా చెయ్యి ప్లీజ్. ఇంకా హఠాత్తుగా మ్యాజిక్ అవుతుంది. ఎక్కడి నుంచి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకా వేడివేడి సూర్యదేవుడు చల్లటి ఐసులా అయిపోతాడు. చల్లచల్ల గాలి వీసింది. అది కిటికీ నుంచి క్యాలెండర్కి తాకుతుంది. జూన్ నెల మొదటిసారి ఫటాఫట్ అని కొట్టుకుంటుంది. ఇంకా ఆ చప్పుడికి అమ్మా నాన్న నిద్రలేస్తారు. అయ్యో భగవంతుడా, ఇవాళ తుఫాన్ వచ్చేలాగా ఉందండి. అరే ఇది తుఫాన్ కాదు, వర్షం వస్తుంది. అది చూడు ఒకసారి. అమ్మా నాన్న కిటికీ నుంచి బయటకు చూస్తారు. జోరుగా వర్షం కింద పడుతూ ఉంటుంది. వానకి నానిన మట్టి వాసన ఇల్లంతా వస్తూ ఉంటుంది. ఇంకా గట్టు చింకి అయితే హాల్లోనే లేనేలేరు. వాళ్ళు ఎప్పుడో కింద సొసైటీ క్యాంపస్కి వెళ్ళి వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు, పాట పాడుతూ ఉంటారు. వాళ్ళ మిత్రులతో కలిసి వానకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. వెల్కమ్ రెయిన్. వెల్కమ్ రెయిన్. థ్యాంక్ యూ భగవంతుడా, మీరు మా మాట విన్నారు. ఏ బాగా వర్షం పడుతూ ఉంది. ఇంకా ఆ వర్షంలో గట్టు చింకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. వచ్చింది కాలం చల్లగా కూలర్ లాగా. చింకి అయితే ఆకాశం వైపు మొహం పెట్టి పడుతున్న వర్షపు చినుకులు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చకచకా ఎగురుతూ ఉంటుంది. గట్టు ఇంకా మిగతా పిల్లలు చింకీని చుట్టుముట్టారు. ఇంకా వాళ్ళు తనని చూసి నవ్వుతూ ఉంటారు. చింకీకి కోపం వస్తుంది. ఇంకా తను చేతి నిండా నీళ్లు తీసుకుని వాళ్ల మీద చల్లుతుంది. మిగతా వారు కూడా వానని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ల బాల్కనీలో నిలబడి పిల్లల అల్లరి చూస్తూ ఉంటారు. అమ్మైతే గట్టు చింకీల ప్రవర్తన చూసి తట్టుకోలేకపోతుంది. అరే చూడండి, వాళ్ళని ముందు బాల్ విసురుకున్నారు, ఇప్పుడేమో నీళ్లు. ఆపండి కాస్త వాళ్ళని. అరే ఏం చేయట్లేదు, మన పిల్లలే ఎంజాయ్ చేస్తున్నారు. పద మనం కూడా వెళ్దాం. లేదండి లేదు, మనమేమన్నా పిల్లలమా? పిల్లలందరూ చూస్తారు, పేరెంట్స్ అందరూ కేవలం బాల్కనీలో నిలబడి చూస్తూ ఉన్నారు.
అరే మన పేరెంట్స్ని కూడా కిందికి తీసుకురావాలి. కానీ ఎలా? ఇలా ఇంకా ఇంటి దగ్గర ఎక్కడెక్కడైతే నీళ్లు నిలబడ్డాయో అక్కడ పడవని చేసి వదులుతాడు. అలా నీళ్లలో వెళ్తున్న పడవని చూసి మిగతా పిల్లలు కూడా పడవ తయారు చేసి నీళ్లలో వేస్తారు. ఇంకా నీళ్లలో పడవల పోటీ మొదలైంది. కొంతమంది పడవ త్వరగా వెళ్తుంది, కొంతమందిది మునిగిపోతుంది. అదంతా చూసి పిల్లలు చాలా సంతోషిస్తారు. పైన పేరెంట్స్ కూడా ఇదంతా చూసి సంతోషిస్తూ ఉంటారు. కాని వాళ్ళకి అర్థమైంది పిల్లలు పడవ సరిగ్గా తయారు చేయలేకపోతున్నారు అని. అందుకే అందరూ కలిసి కిందికి వస్తారు. పిల్లల మెసేజ్ పేరెంట్స్ దాకా వెళ్ళింది. అరే ఓ శర్మ గారు, పిల్లలు పిలుస్తున్నారు కదా, వెళ్దామా? ఏమన్నారు? వినిపించడం లేదు. అరే కిందికి పదండి. సరే పద పద. ఇంకా ఏంటి, అందరి పిల్లల పేరెంట్స్ కూడా కిందికి వస్తారు. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో కలిసి పిల్లలైపోతారు. అందరూ పడవలు తయారు చేయడం మొదలుపెట్టారు. నాన్న, మాకు పడవ తయారు చేయడం వచ్చు, కానీ ఇలా చేస్తే మీరు కూడా కిందికి వస్తారని చేశాం. అది విని అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా ఏంటి, గట్టు చింకి సొసైటీ మొత్తం వానలో నాట్యం చేస్తూ ఉంటుంది. వర్షం ఎంత జోరుగా కురిసింది అంటే చూస్తూ చూస్తూ గార్డెన్లో బురదైంది. ఇంకా ఏంటి, పిల్లలు ఆ బురదలో జారి జారి పడి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే బంతి గట్టిగా అరుస్తాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. పిల్లలు వెనక్కి తిరిగి చూస్తే 10 వడలు ఒక్కటేసారి తినే గుండ్రపు బంటి బురదలో ఇరుక్కుపోతాడు. అరే నవ్వకండి, నన్ను బయటకు తీయండి. పిల్లలందరూ కలిసి బంటి చేతులు పట్టుకుని అతని బయటకు లాగుతూ ఉంటారు. బంటి రారా రా. పిల్లలు వాళ్ళ బంతి కనీసం జరగను కూడా లేదు. ఇంకా బురద వల్ల అందరి చేతులు జారుతూ ఉంటాయి. ఇంకా అక్కడ అందరూ బురదలో పడిపోతూ ఉంటారు. ఒక పని చేద్దాం, బంటిని ఇక్కడే ఉండనిద్దామా? ఏం చేస్తున్నావు? లేదు లేదు, నేను కూడా మీతో వస్తాను. ఇంకా అలా అని బంతి ఎలాగోలా కష్టపడి కాలు బయటకు తీస్తాడు. ఇంకా చూస్తూ చూస్తూ బంతి బురద నుంచి బయటకొస్తాడు. చూసారా, మనం లాగుతుంటే వీడు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అయింది. సమయంతో పాటు వాన ఇంకా జోరుగా కురిసింది. ఆగే మాటే లేదు. ఇంకా పిల్లలు కూడా వర్షం ఆగాలి అని అనుకోలేదు. అందరూ వాళ్ళ సైకిళ్ళు బయటకు తీసి వర్షంలో పిల్లలందరూ సైకిల్ తొక్కుతూ ఉంటారు. సొసైటీ మొత్తం చిన్న నదిలా మారిపోయింది. అందులో నుంచి సైకిల్ వెళ్ళేటప్పుడు నీళ్లు అలా బయటికి పడుతూ ఉంటాయి. మాటిమాటికి నీళ్లలో సైకిల్ పోనిచ్చి నీళ్లను ఎగరేస్తుంటే భలే మజా వస్తుంది. అరే యార్, పదా, వర్షం ఆగిపోయింది, పైకి వెళ్దాం. హా వెళ్దాం. కానీ పిల్లలెక్కడున్నారు? అందరూ పేరెంట్స్ పిల్లల కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా వాళ్ల మీద రంగురంగుల నీళ్లు కురవడం మొదలైంది. అరే ఇదేంటి, పసుపు గులాబీ రంగుల వర్షం ఎలా మొదలైంది హఠాత్తుగా? ఆకాశంలో ఇంద్రధనస్సు విరిగిపోలేదు కదా. అరే రంగుల ప్యాకెట్లు విరుగుతున్నాయి. ఇంద్రధనస్సు కాదు విరిగింది, అటు చూడండి. పైకి చూస్తే గట్టు చింకి ఇంకా సొసైటీలోని పిల్లలందరూ మిద్దె మీద నిలబడి హోలీ రోజు మిగిలిన రంగులను ఆకాశంలో చల్లుతూ ఉంటారు. ఆ రంగులు వర్షంలో కలిసి రంగుల వర్షం కురుస్తుంది. ఆ వర్షం చాలా అందంగా ఉంది. పిల్లలు దానికి రంగులు పూసి ఇంకా అందంగా తయారు చేశారు. సైకిల్ పోటీ. గట్టు ఇంకా బంటి వాళ్ళ సైకిల్ని గార్డెన్లో తొక్కుతూ ఉంటారు. ఇంకా చింకి ఇద్దరికి చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటుంది. గట్టు, సైకిల్ నాకు కూడా ఇవ్వు, నేను 2 రౌండ్లు వేస్తాను. గట్టు సైకిల్ చింకీకి ఇస్తాడు. చింకీ చాలా ఆనందంతో సైకిల్ తొక్కుతూ ఉంటుంది. గార్డెన్లో 2 రౌండ్లు వేస్తుంది. అప్పుడే బంటి ఇలా అంటాడు. ఈసారి కాంపిటీషన్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి. చింకీ, నువ్వు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నావో తెలుసా? అవును చింకీ, బట్టి సరిగ్గా చెప్పాడు. 2 వారాల తర్వాత మన స్కూల్లో జరిగే సైకిల్ పోటీలో నువ్వు పేరు రాయించు. మన ముగ్గురం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే గట్టు. ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటారు. నానా, నేను ఈసారి సైకిల్ కాంపిటీషన్ లో గట్టు బంటితో పాల్గొంటాను. తప్పకుండా అన్ని యాక్టివిటీస్ లోని పార్టిసిపేట్ చేయాలి చింకీ. రేపు మీరు ఫారం ఫిల్ చేసి ఇవ్వండి. హా నానా. పీటీ క్లాస్ మొదలవుతుంది. అందరూ పీటీ చేస్తూ ఉంటారు. అప్పుడే సార్ క్లాస్లోకి వస్తాడు నెమ్మదిగా. నేను రిజిస్టర్ తీసుకొని వచ్చాను. పిల్లలందరూ స్పోర్ట్స్ లో మీ పేర్లు రాయించుకోండి. ఫుట్బాల్, బ్యాడ్మింటన్,
ఇంకా సైకిల్ పోటీల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ పేర్లు చెప్పండి. 2 రోజుల తర్వాత రోజు సాయంత్రం దీని ప్రాక్టీస్ మొదలవుతుంది. సార్, నేను సైక్లింగ్ చేస్తా. నేను కూడా. నేను బ్యాడ్మింటన్ ఆడతాను. నేను సైక్లింగ్ చేస్తాను. మెల్లిమెల్లిగా పిల్లలందరూ పేర్లు రాయిస్తారు. ఇంకా స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలవుతుంది. చింకీ ఇంకా బంటి రోజు సొసైటీలో సాయంత్రం అరగంట సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్కడానికంటే ముందు నువ్వు కాస్త పరిగెత్తు. దానివల్ల నీకు ఒక్కసారిగా ఆయాసం రాకుండా ఉంటుంది. పీటీ సార్ చెప్పారు వార్మప్ చేయాలి అని. సరే గట్టు, ఎలాగైనా నేను ఈ కాంపిటీషన్లో గెలవాలి. చూడు, ఎలా అయినా సరే నేను గెలుస్తాను, నువ్వు సెకండ్ రా. లేదు. నాన్న వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. వింటూ నవ్వుతూ ఉంటాడు. ఇలా అంటాడు. ఎవరు బెస్ట్ అయితే వాళ్లే గెలుస్తారు. పిల్లలు గెలవడం ఓడిపోవడం ఇంపార్టెంట్ కాదు. ఆడడం మరియు టీం వర్క్ పైన నమ్మకం ఉంచడమే అసలైన విజయం. ఆటలాడటం వల్ల టీం వర్క్ చేయడానికి సమయం దొరుకుతుంది. అందుకే ఇవాటి నుంచి ఫస్ట్ సెకండ్ అనే మాటలు రాకూడదు. ఆడుకోవడం గురించి మాత్రమే మాట్లాడాలి. అందుకే మీరిద్దరూ ఆట అంటే ఏంటో చూపించండి, గెలుపోవటములు కాదు. గట్టు ఇంకా చింకీ నవ్వుతూ ఉంటారు. ఎస్ నాన్న, ఐ గివ్ మై బెస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు సైకిల్ ని నడిపిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత పోటీ మొదలవుతుంది. 10 మంది పిల్లలు వాళ్ళ సైకిల్ తీసుకుని మైదానంలో నిలబడతారు. గట్టు, చింకీ ఇంకా బంటి కూడా వాళ్ళ పొజిషన్లోకి వస్తారు. దూరం నుంచి అమ్మ ఇంకా నాన్న గట్టిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గట్టు గట్టు చింకీ చింకీ. మిగతా పిల్లల పేరెంట్స్ కూడా అరుస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ సైకిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. దూరంగా టెంట్ కింద నిలబడి టీచర్ కామెంటరీ ఇస్తూ ఉంటారు. ఇవాళ స్పోర్ట్స్ డే 3వ రోజు. ఈ రోజు సైకిల్ రేస్ మొదలవుతుంది. అందులో 10 మంది పిల్లలు పాల్గొంటున్నారు. చూడాలి అందులో ఎవరు గెలుస్తారని. కానీ నేను మాత్రం ఇది చెప్పాలనుకుంటున్నాను. బెస్ట్ పర్సన్ మాత్రమే ఇందులో గెలవాలి అని అనుకుంటున్నాను. కాసేపట్లోనే పీటీ సార్ విజిల్ ముగిస్తాడు. పిల్లలందరూ సైకిల్ తొక్కడం మొదలు పెడతారు. మిగతా వాళ్ళు గట్టిగా షౌటింగ్ చేస్తూ ఉంటారు. ఏ! ఇంకా అందరూ పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. గట్టు 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 గట్టు. చింకి 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 చింకి. అందరూ గట్టిగా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కామెంటేటర్ అతని మైక్ ముందు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు బంటి గట్టుని ఓవర్టేక్ చేశాడు. సుధా అందరికన్నా ముందు వెళ్తోంది. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, పోయిన సంవత్సరం ఈ పోటీలో సుధానే గెలిచింది. కానీ ఈ సంవత్సరం 5 కొత్త పిల్లలు పోటీలోని పాల్గొన్నారు. అప్పుడే చింకి గట్టుని ఓవర్టేక్ చేస్తుంది. ఏ, నేను గెలుస్తాను. గట్టు ఇదంతా చూసి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మరి ఇదేంటి? చింకీ ముందు గట్టును ఓవర్టేక్ చేసింది, ఇప్పుడు బంటిని కూడా దాటేసింది. కానీ సుధా ఇప్పటికే నెంబర్ 1 లోనే ఉంది. ఈసారి నేనే ఫస్ట్ వస్తాను. చూస్తాను సుధా ఎలా గెలుస్తుందో. అలా అంటూ చింకి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుంది. తన కెపాసిటీని మించి తొక్కుతూ ఉంటుంది. గట్టు ఇంకా బంటి తన వెనకాలే వెళ్తూ ఉంటారు. నేను ఎవరిని ఇందులో ఫస్ట్ రానివ్వను. నేను ఇప్పుడే చింకీని క్రాస్ చేస్తాను. అలా అంటూ బంటి చింకీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉన్న పేరెంట్స్ అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంటుంది. చింకీ ఎంత వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుందంటే తనకి కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది. స్పీడ్గా వెళ్తుంటుంది. ఇంకా తన కాళ్ల నుండి పెడల్ ఊడిపోతుంది. అయ్యో భగవంతుడా, ఇలా ఎందుకు జరిగింది? ఈ పెడల్ ఇంత లూజ్గా ఎలా అయిపోయింది? సైకిల్ తొక్కుతూ గట్టు ఇలా అంటాడు. చింకీ, నీ సైకిల్ చైన్ ఊడిపోయింది. త్వరగా నువ్వు దాన్ని పెట్టుకో. చైన్ ఎలా ఊడిపోయింది గట్టు? నాకైతే చైన్ వేయడమే రాదు. మిగతా వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. చింకీ చింకీ చింకీ, సైకిల్ చైన్ త్వరగా వెయ్యి. అరే, ఇదేం జరిగింది? సైకిల్ చైన్ అయితే ఊడిపోయింది. తను వెనకాలే ఉండిపోతుందా? ఈ పోటీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. కానీ నేను ఏమి చూస్తున్నాను? గట్టు కూడా ఆగిపోయాడు. అతను అతని సైకిల్ కి స్టాండ్ వేసి చింకీ దగ్గరికి పరిగెడుతూ వెళ్తున్నాడు. అరే గట్టు, నువ్వెందుకు రేస్ ఆపేశావు? మైదానంలో అందరూ సైలెంట్ అయిపోతారు. గట్టు పరిగెడుతూ చింకీ దగ్గరికి వెళ్తాడు. అరే, వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు మెల్లిమెల్లిగా. ఏం పర్వాలేదు చింకీ, నేను నీ సైకిల్ చైన్ వేస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలిసి గెలుస్తాము. అదంతా చూసి అమ్మా నాన్న కళ్ళల్లో నీళ్లు వస్తాయి.
మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళిద్దరి పేర్లు అరుస్తూ ఉంటారు. చింకీ సైకిల్ చైన్ ని గట్టు వేస్తున్నాడు. అన్నా చెల్లెళ్ళు, ప్రేమని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. చూద్దాము, ఆలస్యమైనా కానీ ఈ గేమ్ లో గెలుస్తారా? ఎందుకంటే పిల్లలందరూ ముందుకు వెళ్లారు. గట్టు వెంటనే సైకిల్ చైన్ లేస్తాడు. వాళ్ళిద్దరూ మళ్లీ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. స్టేడియంలో వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళిద్దరి పేర్లు గట్టిగా అరుస్తుంటారు. సుధా ఎప్పటిలాగానే ఫస్ట్ వచ్చింది. బంటి ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. విపుల్ థర్డ్. గట్టు ఇంకా చింకి చాలా వెనక ఉండిపోయారు. కాసేపటి తర్వాత పోడియం పెడతారు. గెలిచిన పిల్లలందరూ వాళ్ళ పొజిషన్లో నిలబడతారు. అప్పుడే ప్రిన్సిపల్ సార్ వచ్చి మైక్లో ఇలా అంటాడు. చెప్పాలి అంటే ఈ కాంపిటీషన్ లో గెలిచిన పిల్లలు సుధా, బంటి ఇంకా విపుల్. వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తాము. ఇంకా ఇది పోటీలో ఎవరైతే టీం వర్క్ చేస్తారో, అంటే ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, ఇంకా వాళ్ళు అందరికీ నిరూపించారు అందరికీ మనం సాయం చెయ్యాలి అని. వాళ్ళే మన గట్టు ఇంకా చింకి. గట్టు చింకి చైన్ వేసేటప్పుడు తను ఆలోచించలేదు తను కూడా ఓడిపోతాను అని. అందుకే మనం వాళ్ళకి కూడా మంచి పురస్కారం ఇవ్వాలి. అది చూసి చింకి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటుంది. అమ్మా నాన్న ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటూ ఉంటారు. అందరూ గట్టిగా గట్టు పేరు అంటూ ఉంటారు. గట్టు బహుమతి తీసుకుని అమ్మ దగ్గరికి పరిగెడుతూ వస్తాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గట్టు. ఎస్ గట్టు. అప్పుడే చింకి వెనక నుంచి వచ్చి గట్టుని హత్తుకుంటుంది. గట్టు స్కేటర్ గట్టు. సాయంత్రం సమయంలో అమ్మ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. తన చేతిలో పర్సుంది. హఠాత్తుగా వెనక నుంచి పరిగెడుతూ ఒక దొంగ వస్తాడు. అమ్మ పర్సు లాక్కుని పారిపోతాడు. గట్టు! అమ్మ ఈ పిలుపు ఆ ఆకాశంలో మళ్ళీ మళ్ళీ పలికింది. గట్టు చాలా వేగంగా దొంగ వెంట వెళ్తూ ఉంటాడు. జనాలు అందరూ స్టైల్గా స్కేటింగ్ చేస్తూ దొంగ వెంట వెళ్తూ ఉన్న గట్టుని కళ్ళు పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు అక్కడి జనాలు. ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడనే లేదు. గట్టు కూడా సినిమా హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తూ స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అమ్మ గట్టుని చూసి నవ్వుతుంది. గట్టు దొంగకి చాలా దగ్గరగా వెళ్తాడు. దొంగ గట్టుని చూసి ఇంకా వేగంగా పరిగెడతాడు. సో స్మార్ట్, కానీ నువ్వు తప్పించుకోలేవు బాబు. గట్టు కూడా అతని వేగాన్ని పెంచాడు. అతను దొంగని పట్టుకోబోతుంటే అప్పుడే హఠాత్తుగా గట్టు గట్టు లే, గేట్ అయింది. గట్టు కళ్ళు తెరిచేసరికి అతను రోడ్డు మీద లేడు. ఇంకా ఎదురుగా దొంగ కూడా లేడు. గట్టు మంచం మీద పడుకుని ఉంటాడు. ఇంకా అమ్మ అతన్ని లేపుతూ ఉంటుంది. ఏంటమ్మా, మీరు నన్ను కలలో కూడా స్కేటింగ్ చెయ్యనివ్వరా ఏంటి? నీ స్కేటింగ్ భూతం ఇప్పుడేలా వదిలేలా లేదు. స్కూల్కి టైం అవుతుంది, నీ త్వరగా వెళ్ళి. పాపం గట్టు అమ్మ మాటలు వింటాడు. ఇంకా పనిలో పడతాడు. కొన్ని రోజులుగా కాలనీలోని మయన్ కన్నా ఇంకా అతని మిత్రులు కలిసి సొసైటీలో స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి సాయంత్రం గట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళ స్కేటింగ్ చూస్తూ ఉండేవారు. అందరూ అబ్బాయిలు గాలిలో కాలు ఊపుతూ స్కేటింగ్ షూస్ వేసుకుని స్టైల్ కొడుతూ స్కేటింగ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళని చూసి గట్టు తలలో కూడా స్కేటింగ్ బోతం దూరుతుంది. గట్టు, స్కేటింగ్ కేవలం స్పోర్ట్స్ కాదు, అది ఒక ఫ్యాషన్. చిన్నప్పుడు నాకు అనిపించేది నా కాళ్ళకి చక్రాలు ఉంటే ఎంత బాగుండేదో అని. ఇవాళ స్కేటింగ్ వల్ల అవి దొరికాయి. ఇవాళ నన్ను ఎవ్వరూ ఆపలేరు. మయంక్ మాటలు విని గట్టుకి స్కేటింగ్ చెయ్యాలి అని అనిపించేది. కానీ అమ్మ ఒప్పుకుంటే కదా. గట్టు, నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు. ఎక్కడైనా పడిపోతే బొక్కలు విరిగిపోతే కష్టమవుతుంది. వెళ్ళి చదువుకో. వెళ్ళావు. అమ్మా, మయాంకన్న నాకు చెప్పాడు, రేపు నువ్వు స్కేటింగ్ షూ తీసుకొనిరా, నేను నీకు నేర్పిస్తానని. కానీ అమ్మ ఎక్కడ ఒప్పుకుంటుంది? పాపం గట్టు బాధపడతాడు. అతను వాళ్ళ నాన్నని కూడా చాలాసార్లు అడుగుతాడు. కానీ పని జరగలేదు. గట్టు రోజు సాయంత్రం మయన్ కన్నని స్కేటింగ్ చేస్తూ ఉండగా చూసేవాడు. ఇంకా లోపలే ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు గట్టు మయన్ కన్నా స్కేటింగ్ షూస్ వేసుకుని చూస్తాడు. ఇంకా వెళ్తూ ఉంటాడు. కానీ పాపం ఒక కాలు పెట్టగానే పడిపోతాడు. గట్టు, ఒక్క రోజులో ఎవరూ స్కేటింగ్ నేర్చుకోలేరు. స్టెప్ బై స్టెప్ దానికి ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు షూస్ అయితే తీసుకునిరా, తర్వాత నేను నేర్పిస్తాను నీకు ఎలా అనేది. గట్టు నిశ్చయించుకుంటాడు అతను స్కేటింగ్ నేర్చుకుని తీరాలి అని. కానీ అడ్డు చెప్పేది అమ్మ. ఏమీ అవసరం లేదు, నిన్న పడిపోయావు కదా, ఇంకా నయం, ఎక్కువ దెబ్బ తగలేదు.
కానీ అంటారు కదా, స్వచ్ఛమైన మనసుతో ఏదైనా కావాలి అనుకుంటే ప్రపంచం మొత్తం కోరిక తీర్చడానికి ఒక్కటవుతుంది అని. గట్టికి కూడా అలాగే జరిగింది. ఒకరోజు నాన్న ఏమీ చెప్పకుండా, ఎవరితో ఏమీ అనకుండా చింకీ ఇంకా గట్టు కోసం స్కేటింగ్ షూస్ తీసుకుని వస్తాడు. వాటిని చూసి గట్టు కళ్ళలో నీళ్లు వస్తాయి. ఇంకా అతను వెంటనే నాన్నని వెళ్ళి హత్తుకుంటాడు. ఇవి తేవలసిన అవసరమేముంది, పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. వీళ్ళు నేర్చుకునే వయసు ఇదే. నువ్వు అనవసరంగా భయపడి వీళ్ళని భయపెడుతున్నావు. భయానికి నేర్పిస్తాడు. స్కేటింగ్ వల్ల వీళ్ళు మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ మన పిల్లలు బలంగా తయారవుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ రాత్రి గట్టు ఎంత సంతోషంగా ఉంటాడు అంటే అతని స్కేటింగ్ షూస్ ని పట్టుకుని పడుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం నుంచి గట్టు చింకీలు ట్రైనింగ్ మొదలైంది. గట్టు చింకీ, మీరు తొందరపడకూడదు. కాస్త టైం తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. స్కేటింగ్ ఒక్క రోజులో రాదు. డోంట్ వర్రీ అన్నా, మేము మిమ్మల్ని ఫాలో అవుతాము. ఇవాళ మనం బ్యాలెన్స్ నేర్చుకుందాము. ఇవాళ నేను మీ స్కేటింగ్ షూస్కి 100% లాక్ చేసి పెడతాను. సేఫ్టీ గార్డ్స్ వేసుకోండి. తరువాత గట్టు చింకీ హెల్మెట్ ఇంకా మిగతా సేఫ్టీ గార్డ్స్ అన్ని వేసుకుంటారు. మయంక్ అన్న వాళ్ళ ఇద్దరు షూస్ లాక్ చేస్తాడు. లాక్ ఎలా వేయాలో తీయాలో నేర్పించాడు. మెల్లిగా నడుము వంచండి. ఇంకా మెల్లిమెల్లిగా వెళ్ళండి. ఇంకా దానివల్ల స్కేటింగ్ బ్యాలెన్స్ ఎలాగో తెలుస్తుంది. గట్టు చింకీ నడుము ఉంచుతారు. ఇంకా చిన్న చిన్న పాదాలు ఎత్తి వెళ్తూ ఉంటారు. ఒక్క వారంలో గట్టు చింకీలు స్కేటింగ్ మీద వెళ్లడం నేర్చుకున్నారు. తరువాత మయంక్ స్కేటింగ్ లాక్ని 25% తెరుస్తాడు. ఇప్పుడు బ్యాలెన్స్ ముందు మాత్రమే పెట్టి మెల్లిమెల్లిగా వెళ్ళడం మొదలు పెట్టండి. బ్యాలెన్స్ ముందు మాత్రమే ఉండాలి. ఒకవేళ మనం పడిపోయినా మన చేతులతో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తరువాత మెల్లిమెల్లిగా గట్టు చింకీలు వీల్స్ మీద వెళ్లడం మొదలుపెట్టారు. వీల్స్ మెల్లిమెల్లిగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకొక వారం తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ పక్కా అయింది. ఇంకా మయంక్ వీల్స్ని 50% తెరుస్తాడు. ఇంకా మళ్ళీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు గట్టు చింకీలకి బాగా మజా వస్తుంది. ఎందుకంటే వాళ్ళిప్పుడు వీల్స్ మీద బాగా వెళ్ళడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అలానే గడిచిపోయాయి. ఇంకా మయంక్ వీల్స్ని 100% ఓపెన్ చేస్తాడు. ఇంకా స్కేటింగ్ బాగా లూజ్ అవుతుంది. చింకీ మాటికి పడిపోయేది. కానీ చేతుల సహాయంతో తనని తాను మళ్ళీ లేపి నిలబడేది. కానీ గట్టు బ్యాలెన్స్ బాగా అవుతుంది. అతను రాడ్డు మీద అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత గట్టు చింకీ వేగంగా బాడీ బ్యాలెన్స్ నేర్చుకున్నారు. కానీ వాళ్ళకి బ్రేకులు వేయడం రాదు. మయన్ కన్నా బ్రేక్ వేయడానికి 2-3 చిటుకులు నేర్పిస్తాడు. ఇంకా గట్టు చింకీ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కేటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరు స్కేటింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. ఒకరోజు అమ్మ సొసైటీ క్యాంపస్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తను చూస్తుంది గట్టు స్కేటింగ్ చేస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అమ్మ ఇంతకు ముందు వాళ్ళ స్కేటింగ్ చూడలేదు. తనకు అనిపిస్తుంది ఇప్పుడు గట్టు తనని గుద్దేస్తాడు అని. అమ్మ భయపడుతుంది. గట్టు స్టాప్! గట్టు తనని గుద్దబోతాడు. అప్పుడే గట్టు పర్ఫెక్ట్ టర్న్ తీసుకుని అతను అమ్మని ముట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్మార్ట్ బాయ్! అమ్మ అతని స్మార్ట్నెస్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకా తను అక్కడే నిలబడి గట్టు స్కేటింగ్లో మునిగిపోతుంది.